అనుకున్నటువంటి దేవదేవా దేవా పంచశక్తులు కొత్తలు పూలను నప్పించని పోగానే వైద్యకంత నరన్మార్బా వాయి తిరవాయ్ అని చెప్పన్నారు. అంటే ఏంటి, నువ్వు అట్లా పడుకుంటే పడుకున్నావు, వాయి తిరవాయ్, కనీసం నోరు తెచ్చు మాట పలకచ్చు కదా, నువ్వు వస్తానో లేకపోతే తర్వాత వస్తానని ఏదో ఒకటి చెప్పవచ్చు కదా అనేసరికి చూశాను. చూసరికి ఇప్పుడు ఏమైంది కదా, కింద విలువడానికి ఇప్పుడు నీడాదేవి కింద ఉంది. ఆలోచన ఏం చేసింటే వద్దు, ఇలా వద్దు, నువ్వు వెళ్ళకు అని చెప్పింది. అంటే ఏంటి, నన్ను అడిగారు కదా, నేను తను నువ్వెంటే వెళ్ళినట్టుగా కళ్ళతో వాదించిందిట. కళ్ళతో వాదించినప్పుడు కళ్ళలోకి చూస్తే ఏం కనిపించిందిట, మెత్తటి కళ్ళు, ఇటువంటి కాళ్ళలో దిద్దినటువంటి కళ్ళు కనిపించాయి. కనిపించేసరికి అమ్మవారిని పొగుడుతున్నారు దీంట్లో. ఓహో, ఈవిడ పురుషకాలంతో ఈవిడ సిఫార్సుతోటే కదా భగవానుడు మనల్ని అనుగ్రహించేది. కాబట్టి ఈవిడ అంటున్నారు మైతరం గండినాయ్. మైతరం గండినాయ్ అంటే ఏంటి, చక్కగా ఆ కాటుకు దిద్దినటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో అటువంటి దివ్య నేత్రములు కలదానా అని చెప్పారు. కొంత పొంగులకు లభ్యమే కొంగాయ మేరు వైద్యకరణ నరమార్బాయ్ మైతరం కండినాయ్. మై అంటే కాటుకు, మైతరం కండినాయ్ అంటే మంచి నేత్రము కలదా. మైతరం కండినాయ్ నీయున్మనాడని, నీ వల్లబడుతున్నారు, నీ భర్త ఎవరుతున్నారు, కృష్ణుడు ఎవరుతున్నారు. ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి ఒక పరిస్థితి, ఒక వైభవం కలిగినటువంటి దానా అంటున్నారు. అంటే ఒక క్షణం వెలుబాటు కూడా నువ్వు లేకుండా తట్టుకోలేకుండా ఉన్నావు. ఎత్తలేకపోదు తూయి నిలబట్టాలిగా అంటే పక్క నుంచి స్వామిని లేవలేకుండా చేస్తున్నావు. అయితే ఎత్తనయ్యలు పిలవా తగిలాయ, ఎత్తనయ్యలు పిలవా తగిలాయ అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా ఎడబాటు సహించలేనటువంటి దానివు. మరి నువ్వెవరికే ఉన్నావు, నువ్వేమో నీకేమో క్షణకాలం, క్షణకాలం. మరి మాకు దీర్ఘమైనటువంటి విరహం మాది, దీర్ఘ విరహం మాది, కలిసి ఉన్నావు అక్కడ చక్కగా. కానీ నీకు క్షణకాలమైనటువంటిది, కానీ ఒక క్షణం కూడా స్వామిని వదలకుండా అది పెట్టుకుని ఉన్నావే. ఇది నీ తత్వానికి సరైన నువ్వే చెప్పుకోవట. తత్వం అంటూ తాహం ఏదో భావం అంటున్నా. అంటే ఏంటి, తత్వం ఏంటంటే మహాలక్ష్మి తత్వం. ఏమిటి మహాలక్ష్మి తత్వం, ఈ విడిపోయినటువంటి జీవుని పరమాత్మని ఇద్దరిని కూడా సంధానం చేయడానికి కారణమైనటువంటిది మహాలక్ష్మి తత్వం అంట. మరి నీ తత్వం ఇది నిజానికి. కానీ మరి నువ్వేం చేస్తున్నావు, క్షణం కూడా వదలకుండా గట్టిగా అడ్డు పెట్టుకునే ఉన్నావు అని చెప్పని ఒక చిన్నపాటి నిష్ఠూరం చేశాక అమ్మవారి గురించి. అయితే ఈ పాశురతులతో దీంట్లో చాలా అర్థవిశేషాలు ఉన్నాయి. దీంట్లో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, చాలా అర్థవిశేషాలు ఉన్నాయి. కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో మనం ఎవరిని ఆశ్రయించాలి, భగవంతుడిని అమ్మవారిని. అంటే ముందుగా మనం భగవంతుడిని ఆశ్రయించాలని కాదు, ముందు అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారిని ఆశ్రయించిన తర్వాత మనం భగవంతుడిని ఆశ్రయించాలి. అంతకంటే ముందు ఎవరిని ఆశ్రయించాలి, మంచి ప్రజ్ఞావంతులైనటువంటి, మంచి జ్ఞానం కలిగినటువంటి ఒక మంచి ఆచార్యుడు ఎవరైతే ఉంటే ఆయన్ని ఆశ్రయించి తద్వారా మంత్ర లాభ అర్థాలను మొత్తం పొంది అమ్మవారిని తర్వాత భగవానుడిని ఇద్దరిని ఆశ్రయించాలి. అయితే మనం ఆశ్రయించేటప్పుడు ఎప్పుడు కూడా సేవించేటప్పుడు ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళని మనం సేవించాలి. అంటే ఏంటి, విధిగా మనం ఎప్పుడు కూడా ఆరాధన చేయకూడదు, ఇద్దరిని కలిపి మనం ఆరాధన చేయాలి. సీతారాములు, రాధాకృష్ణులు, లేకపోతే రుక్మిణి కృష్ణులు, ఇట్లా మనం ఎప్పుడు కలిసి మనం ఉపాసన చేయాలి అని చెప్పి అంటే ఉత్తిగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నాడో, ఉట్టి లక్ష్మి లేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో నారాయణుడు, అటువంటి వాడిని ఎప్పుడు కూడా ఉపాసన చేయకూడదు, విడిగా చేయకూడదు అని చెప్పంటారు పెద్దలు. అలాగే లక్ష్మీదేవి ఉంటుంది అమ్మవారిని కూడా విడిగా ఒక్కదాన్ని ఉపాసన చేయకూడదు అని చెప్పనంట. అలాగే మనకి రామచంద్రుడు, శ్రీరామచంద్రుడు కేవలం మాకు రామచంద్రుడు మాత్రమే కావాలని చెప్పి అనుకుంది. ఎవరు, శూర్పణఖ అనుకుంది రాముడు ఒక్కడే నాకు చాలని చెప్పాలి. సీతమ్మ మీద ఉరికింది, గతం మీద ఏదో విధంగా వెళ్ళి చంపాలని చెప్పాలి. అప్పుడు కదా ముక్కు చూడిపోయి భంగపడింది శూర్పణఖ. కాబట్టి ఒక్క రాముని కోరుకున్నటువంటి శూర్పణఖ భంగపడింది. అలాగే కేవలం ఒక్క అమ్మవారిని మాత్రమే కాంక్షించేట వాడేదంటే కాకాసురుడు అని చెప్పని అంటాం. ఆ కాకాసురుడు కేవలం అమ్మవారే మాకు చాలని చెప్పని లక్ష సంవత్సరాల సమర్పించాలని అంశాన్ని చేశాడు.
వాడు కూడా శిక్షింపబడ్డాడు. అలాగే మన రాముడి పట్ల అత్యాగం చేసినటువంటి, సీత పట్ల అత్యాగం చేసినటువంటి, విడదీసినటువంటి రావణాసురుడు ఎవరైతే ఉన్నాడో రావణాసురుడు మొత్తానికి నశించిపోయాడు అని చెప్పని మనకి చెప్తాం. కాబట్టి మనకేంటి, ఎప్పుడు కూడా ఇద్దరిని కలిసి సమానంగా ఉపాసన చేయాలి అనేటువంటి విషయం. అయితే ఇందులో శరణాగతి చెప్పినప్పుడు ఇద్దరి పట్ల చేయాలి, ఇద్దరికి కూడా శరణాగతి చేసేటప్పుడు ఆ శరణాగతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభయం ఇప్పించేది అమ్మ, ఇచ్చేవాడు స్వామి భగవాన్. ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకు మనం ఈ కాకాసురుడు శరణాగతి తీసుకున్నట్లయితే కాకాసురుడు ఉన్నాడు. కాకాసురుడు వానికి అసురుడు అంటున్నాం, కాక అంటున్నాం, కాకి అంటున్నాం. అసలు వీడు ఎవడు? ఈ కాకాసురుడు వాడికి ఎవరు దీనికి అంటే అసలు వాడి పేరు ఏంటంటే వాడి పేరు జయంతుంట. జయంతుడు అంటే ఎలాంటి వాడు? అటు మన్మధుడు అరణ్యు లేకపోతే జయంతుడా అంత అందగా మన్మధుడితో పాటు సమానమైనటువంటి అందగా వీడు జయంతుడు. అయితే వీడు కాకాసురుడు ఎలాగయ్యాడు? చిన్న విషయం ఉండాలి. ఎప్పుడైతే అహల్య గౌతములు చక్కగా ఆశ్రమంలో ఉంటున్నప్పుడు ఈ యొక్క ఏదైతే ఇంద్రుడు ఉన్నాడో వీడు అక్కడ అహల్య దగ్గరికి వెళ్ళాలని చెప్పని వచ్చి ఏం చేస్తున్నట్టు అయిపోయిన తర్వాత కాకా అని చుట్టూ తిరిగి కూస్తున్నట్టు. వీడు ఎవరు? ఇంద్రుడు కాకాసురుడు అంటే ఒక కాకి రూపాన్ని ధరించి ఈ గౌతముడు వస్తున్నాడని సూచించేటట్టుగా ఇదిగో మొత్తం చుట్టూ తిరుగుతూ కాకా అని చెప్పని కూస్తున్నట్టు వీడు. ఇంతలో గౌతమ మహర్షి చూశాడు. చూసి ఇంత అర్థం చేస్తున్నారు వీడు ఇంద్రుడు కనుక వీడికి ఏంటంటే ఒక శాపం పెట్టాట. ఏమని? నీకు ఏ కాకి రూపంలో నువ్వు ఏ విధంగా నువ్వు చేశావో నీకు ఆ కాకి రూపమే నీకు శాశ్వతంగా ఉంటుందాక అని ఒక శాపం పెట్టాట. ఎవరికి? ఇంద్రుడికి పెట్టాడు. కాకి కింద అలాగే ఉండిపోతుంది. వెంటనే పాపం కాకి అయిపోయారు ఇంద్రుడు. ఈ దేవతలందరూ వెళ్ళి గౌతమ మహర్షి ఎవరున్నారాయన పాదాలు పట్టుకుని ఇదెక్కడ అన్యాయమండి, మా రాజు దేవతలందరికీ రాజు అయినటువంటి ఇంద్రుడే కాకి రూపంటే మేమే రూపం ధరించాలి, కానీ ఏదన్నా శాపాన్ని మీరు ఉపసంహరించండి అని చెప్పి మాట అడిగాడు. అంటే శాపాన్ని ఉపసంహరించడం నా వల్ల కాదు, అంటే ఏదన్నా ఆల్టర్నేటివ్ దానికి ఇంకా ప్రత్యామ్నాయంకి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అన్నారు. అంటే ఒక ఉపాయం చెప్పారు. ఎవరైనా ఈ కాకి రూపాన్ని కనుక ధరించినట్టయితే తన వాళ్ళు ఎవరన్నా ధరించినట్టయితే అప్పుడు ఇది పోతుంది అని చెప్పి అన్నాడు. వాడు ధరిస్తే మళ్ళీ ఇంద్రుడికి యథార్థకంగా తన రూపం అనేటువంటిది వస్తుంది అని చెప్పి ఒక సూచన చేశాడు. చేయనప్పుడు ఏమైంది? మళ్ళీ ఎవరిని అడగాలి అంటే వీడు ఏం చేశాక ఈ ఇంద్రుడు కుమారుడు ఎవరుతున్నాడో, జయంతుడు ఎవరుతున్నాడో ఆ జయంతుడిని అడిగాడు. నాయన ఎంతైనా మీ నాయన గారు కదా, నువ్వు ఆ కాకి రూపాన్ని నువ్వు తీసుకో, అయినా మళ్ళీ మామూలు యథాప్రకారంగా మాకు ఇంద్రుడి కింద పరిపాలన చేస్తారు చెప్పినప్పుడు సరే అని చెప్పి అంత అందగాలనేటువంటి జయంతుడు ఈ కాకి రూపం ఏదైతే ఉందో ఈ రూపాన్ని ధరించారు. అయితే మనకు ఒక మాట అంటారు, పక్షిణ చందాన కాక అంటారు. అన్ని పక్షులు అన్నింటిలో కూడా ఒక నీచమైన పక్షి ఏంటంటే కాకిట. నీచమైన పక్షి కాకిట. కానీ అదే పక్షి ఉత్తమైంది ఇంకో విషయంలో చెప్పడం ఉత్తమైంది. ఎలాగా? ఎప్పుడైతే పితృదేవతలు ఉంటుందో ఈ శ్రాద్ధాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క పితృదేవతలు ఈ రూపాన్ని ధరించి వస్తారు అని చెప్పడం. అంటే 2 in 1 అంటాం కదా, అలా రెండు దీంట్లోనే ఉంటాయి. కాకి కనుక వేస్తే కన్న కఠోరంగా కాకి ఉంటాం కానీ మనం వెళ్ళేది కానీ కాకి ఇంట్లో దూరితే కానీ ఇట్లాంటివన్నీ మన వాస్తుశాస్త్రం రీత్యా కానీ జ్యోతిష్ శాస్త్రం రీత్యా కానీ అమంగళంగా. కానీ అదే కాకి ఈ శ్రాద్ధాంతులందు వాటిలో కాకి మృతికే కానీ అది పితృదేవతలకి చేరదు అనేటువంటి ఒక విషయం. అటువంటి రూపాన్ని తండ్రి కోసం వీడు ధరించారు. అయితే రాక్షసుల కింద ఎలా అయ్యాడు వీడు అంటే ఎవరికైనా పితామహుడు ఉంటాడు, తండ్రి, మాతామహుడు ఉంటాడు అంటే తండ్రి ఉన్నప్పుడు ఇక్కడ ఏమైందిట వీడికి మాతామహుడి కోరికలు వచ్చాయి. ఎవరికి? ఈ జయంతుడికి. కాకి రూపం ధరించాడు కానీ వీడికి మాతామహుడు కోరికలు వచ్చాయి. అంటే ఏంటి? తన తల్లిదండ్రులు ఇంద్రుడి భార్య శశిదేవి, జయంతుడి తల్లి శశిదేవి. శశిదేవి యొక్క తండ్రి గారు ఎవరంటే పులోముడు అనేటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడిగా కూతుర్ని ఈయన వివాహం చేసుకున్నాడు. ఎవరు? ఇంద్రుడు శశిదేవి. మరి శశిదేవి కొడుకే కదా వీడు జయంతుడు.
వీడికి రాక్షస బుద్ధులు వచ్చాయట వీడికి. ఎవరికి? తాతగారి బుద్ధులు, మాతామహుల యొక్క బుద్ధులు వీడికి వచ్చాయట. ఎవరికి? ఈ జయంతుడికి. అందుకు వీడు ఏం చేశాడు? ఆ బుద్ధుతోనే ఉంది వీడు సీతమ్మ ఎవరైతే ఉందో ఆ మహానిగారు సీతమ్మ వెళ్ళి దగ్గర ఆడు లక్షస్థలంలో పొరటు ఇట్లాంటి అపరాధాలు చేశాట. చేసినప్పుడు మొట్టమొదట స్వామి ఊరుకున్నారు. ఏదో పెద్దలు విసురుతూ కాకిని తోలుతూ ఉందిట, ఏదో తన ప్రయత్నం చేస్తుంది కదా అనుకున్నాడు. తర్వాత ఏమైంది? ఇంకా విశ్రాంతిలో ఉండి రక్తం కాలిపోతూ ఉండగా అప్పుడు స్వామి మేలుకున్నట్ట. మేలుకున్న తర్వాత అస్త్రాలని ప్రయోగించే సమయం లేదు. పక్కనే ఉన్న ఆ దర్భ చాలైతే ఉందో దాంట్లో ఒక పుల్ల తీసి దాన్నే బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి వదిలేట ఎవరి మీద? ఈ కాకి మీద. అందుకే మనకు సామెత కూడా ఉంది, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని చెప్పిన సామెత అప్పుడే మనకు ఉంటుంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటాం కదా, అది దాని మీద వదిలేట. ఎప్పుడైతే చేశాడో అప్పుడు వీళ్ళు పారిపోయాడు. కాకి కదా పక్షి రూపం ధరించి ఇక వీరికి ఇంకో రూపం లేదు. ఎక్కడ వెళ్ళాక అన్ని లోకాలు తిరిగాక ఎక్కడైనా ఈ బ్రహ్మాస్త్రం నుంచి నాకు విముక్తి అనేటువంటిది దొరుకుతుందా అని చెప్పి వీడు తిరిగాక తిరిగి ఎక్కడ ముందు ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ ఇలాంటి ఇబ్బంది ఉంది అని తల్లి దగ్గరికి వెళ్ళాక వీడు ఈ కాకాసుడు వెళ్ళేసరికి తల్లి చెప్పాడు, నాయన నువ్వు లోకమాత జగన్మాత అయినట్టు సీతాదేవి మాత్రమే అపరాధం చేసినట్టు వాడివి, నువ్వు ఇంకెవరి పట్ల ఎందుకు చేయవు? నా దగ్గర రావడానికి వీలేదు వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళాక అన్న నాన్నగారు నీకోసమే కదా ఈ రూపాన్ని రూపం తీసుకోమన్నానే తప్ప ఇది వేరే వేషాలు ఏమని చెప్పి నేను చెప్పలేదు కదా. కానీ ఈ అపరాధం ఏదైతే ఉందో దాన్ని నిన్ను నేను రాముడిచ్చి కాపాడలేను. పైగా మేమందరం కూడా ప్రార్థన చేశాం ఇలా అవతరించమని చెప్పని. అవతరించమని చెప్పినప్పుడు అవతరించిన మహానుభావుడు రామచంద్రుడు ఆయన ధర్మపత్ని సీతాదేవికి అపరాధం చేశావంటే నాకు నువ్వు కూడా వద్దన్నాడు, వెళ్ళమన్నాడు. తండ్రి కూడా వదిలేశాడు. వెళ్ళిపోయిన తర్వాత చక్కగా మీరుమైన ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. వాళ్ళే కదా కోరింది కాబట్టి దేవతల దగ్గరికి వెళ్ళాక, తర్వాత మహర్షుల దగ్గరికి వెళ్ళాక దేవతలందరూ మా వల్ల కాదు, మేము ప్రార్థన చేస్తేనే రామచంద్రుడికి దేవతలు ఇచ్చాడు, మా వల్ల కాదున్నారు. మహర్షుల దగ్గరికి వెళ్ళేసరికి మా యజ్ఞాలు యాగాలు ఇవన్నీ పాలు చేస్తున్నారు రాక్షసులు, వాళ్ళు రావడానికి చెప్తేనే భగవాన్ అవతరించాడు ఈ ప్రపంచంలో కూడా. కాబట్టి ఆ రామచంద్రుడు ఇల్లానికి అపరాధం చేసినట్టయితే మేమేం చేయలేము వెళ్ళమని చెప్పన్నాడు. వీడు పక్షి కదా, పక్షులు మిగిలిన పక్షుల దగ్గరికి వెళ్ళాట. ఆ పక్షుల దగ్గరికి ఒప్పుకోలేట. పక్షుల రాజైనటువంటి గణపతుడి దగ్గరికి వెళ్ళాట. గణపతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే నన్ను కాపాడాలి, ఇప్పుడు మీ జాతిలో చేయగలను అని చెప్పని అన్నట్ట. అనగానే చెప్పాట పక్షులకి ప్రభు ఎవరు? గణపతుడు. గణపతుడికి ప్రభు ఎవరు? భగవానుడు శ్రీమన్నారాయణుడు. కానీ ఆయనే రామచంద్రుడికి అవతరించాడు. అవతరించినప్పుడు నేనెట్లా చేస్తానయ్యా, అది నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే ఒక చిన్న సలహా ఇచ్చాక, నువ్వు ఎవరి పట్ల అయితే అపరాధం చేశావో నువ్వు అక్కడికే వెళ్ళు అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు, ఉచిత సలహా ఇచ్చాడు గరుత్మంతుడు. అప్పుడు ఏం చేశాక తీన్ లోకాన్ పరిక్రమే అంటారు. సపితాచ పరిత్యక్త సపితాచ పరిత్యక్త సురైశ్చ స మహర్షి తీన్ లోకాన్ సంపరిక్రమ్య మూడు లోకాలు తిరిగాడు. తిరిగి త్వమేవ శరణం గతః వచ్చి చక్కగా వచ్చి పడ్డాడు. ఇప్పుడు బాగా అలసిపోయిన వాడు ఏం చేస్తాడండి? ఇక్కడ తిరిగి వచ్చి ఇంటికి వచ్చాడు. ఎలా ఉంటాడు వాడు? బూట్ తిప్పడు, వెళ్ళిపోతే అలా వాడిపోతాడు. అలాగే కూర్చొని తింటాడు, సోఫాలు వాడిపోతాడు. బూట్ తిప్పాలని కానీ, కాళ్ళు కడుక్కోవాలని కానీ, మంచం మీద పడుకోవాలని ఉండదు. వచ్చిన అలా పడిపోయినట్టుగా వీడు కూడా వచ్చి పడ్డాడు. ఆ పట్టణం ఎలా పడ్డాడు? కాకాసురుడు చక్కగా వచ్చి అమ్మవారి పాదాల మీద పడ్డాట. ఎలా? తల అమ్మవారి పాదాల మీద, పాదాలేమో రామచంద్రుడి వైపు పడ్డాడు. పడ్డప్పుడు అప్పుడు అమ్మవారు చూసింది, జగన్మాత కదా ఆవిడ. అప్పుడు చూసి పాపం ఏదో అమాయకుడు ఏదో తెలియకేదో చేశాడు వీడు అని చెప్పని, కాపాడవలసింది నేను కాదు స్వామే కాపాడాలి. కాబట్టి ఏం చేసింట, ఆ కాలుతోటి కొంచెం ఈ మెడ తిప్పింది. తిప్పితే ఏమైంది? ఈ తల వెళ్ళి రామచంద్ర పాదాలు వెళ్తున్నాయో దాన్ని నిలబెట్టింది. అప్పుడు పడగానే భగవాన్ అనుకున్నట్ట, ఆహా ఇప్పుడు నా దేవుడు చెప్పు, సీతాదేవి చెప్పింది కదా సీతమ్మ, కాబట్టి ఇప్పుడు నేను వీడిని రక్షించవచ్చు అనుకున్నట్ట. కానీ రామబాణం ఏదైతే ఉంటుందో తిరుగు లేనటువంటిది రామబాణము. గుర్తుపెట్టుకోండి, పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తా దీని మీద. తిరుగు లేనటువంటిది రామబాణము. ఒకసారి ప్రయోగిస్తే దానికి కంపల్సరిగా ఏదో ఒకటి చేసేది తిరిగి వస్తుంది తప్ప వ్యర్థం ఎప్పుడు కూడా కాదు. అయితే
ఈ మధ్య మనం కొన్ని ఏవో సీరియల్ తర్వాత రామాయణం మీద వాటి మీద వస్తుంటాయి కదా టీవీలో కానీ ఇంకా ఎవరెవరో ఏవో చెప్తుంటారు. వాళ్ళలో చెప్తూ ఒక మాట అంటారు, ఈయనట రామబాణం ఏదైతే ఉందో రావణాసుడిని సంహరించేటప్పుడు వాడి కడుపులో రావణాసుడి కడుపులో అమృతభాండం ఉందిట, అమృతభాండాన్ని భేదించాలిట. అందు గురించి దీంట్లో అమృత భాండం విషయంలో చెప్తే ఈయన నేను అలా అధర్మంగా నేను చేయను అని చెప్పని అలా పొట్ట మీద కొట్టడం అధర్మం కాబట్టి నేను చేయను అన్నట్టయితే అప్పుడు చేసేది లేక వాయుదేవుడిని ప్రార్థన చేస్తే వాయుదేవుడు రామబాణాన్ని వంకర పోయేలాగా చేసి, వంకర అంటే ఏంటి, కసి మారేలాగా చేసి ఏదైతే ఉన్నాడో రావణాసుడు పొట్టలో అమృత భాండాన్ని భేదించాడు. అప్పుడు రావణాసుడు మరణించాడు అని చెప్పంటారు. ఇది ఒక తప్పుడు కథ. పొరపాటును కూడా దీన్ని నమ్మకండి. ఎవరు చెప్పారు ఇది తప్పుడు కథ కాబట్టి రామబాణం ఎప్పుడు కూడా ఒకసారి ప్రయోగిస్తే అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. తర్వాత మనకి ప్రమాణమైనటువంటి గ్రంథం ఏదో అది మాత్రం చూడాలి తప్ప చాలా దగ్గర 150 రామాయణాలు రాసిన వాడు ఉన్నారు దాని ఆధారంగా చూసి వాటిలోకి పొరపాటున కూడా వెళ్ళకండి. మీరు ఎప్పుడైనా పారాయణం చేసినప్పుడు కూడా మీరు సుందరకాండ కానీ రామాయణం పారాయణం చేస్తే వాల్మీకి భగవానుడు మనకు అనుగ్రహించలేదు 24,000 శ్లోకాల రామాయణం అది పారాయణ చేయాలి తప్ప ఇది పడితే ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం మనం పారాయణ చేయకూడదు. రామాయణంలో చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడా కూడా ఆ రావణాసుడి పొట్టలో అది అర్థభాండం ఉందన్నట్టుగా ఎక్కడా రామాయణంలో చెప్పబడి లేదు. ఒక విషయం. రెండవది ఏమిటంటే రామచంద్రుడి మహానుభావుడి ప్రపంచంలో అవతరించిన తర్వాత అస్త్రాలన్నీ కూడా ఆయనకి దొంకి ఉంటాయి. అస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుడు ఎప్పుడైతే ఆ వెళ్ళినప్పుడు తనతో పాటు తీసుకెళ్ళినప్పుడు అస్త్రాలన్నీ కూడా ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తర్వాత వాటిని ఎలా ఉపసంహరించాలి కూడా ఆయన విశ్వామిత్రుడు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తర్వాత ఈ అస్త్రాలన్నీ కూడా చేతులు జోడించి వచ్చి ప్రభు మేము మీకు ఇంకా మేమేం చేయాలని చెప్పని అడిగినప్పుడు నేను సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే నేను తలుస్తానప్పుడు మీరు వచ్చి నాకు సహాయం చేయాలి యుద్ధంలో నేనేమని చెప్తే ఆ పని చేయాలని ఆజ్ఞాపించారు. శస్త్రం చెప్పినట్టుగా ఈయన చెప్పినట్టుగా శస్త్రం అనేది వింటుందని. అలాంటప్పుడు కొట్టరామృత భాండం ఏంటి దాని వాయుదేవ ప్రార్థన ఆయన ఇలా ఆ గాలికి ఇస్తే కొట్టుకుపోయినంత శక్తిహీనమైన రామబాణం. మీరు ఒక పర్యాయం ఆలోచించండి. ఇంకోటి నాభిలో అమృత భాండం ఉంటే కదా చక్కగా ఎలా పోయిందంటే శ్రీరామాయణంలో చాలా చక్కగా చెప్పారు. అక్కడ రామబాణం ప్రయోగించినప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినప్పుడు ఇదిగో ఎక్కడైతే రావణాసుడు యొక్క హృదయం ఉందో ఆ హృదయాన్ని చీల్చి తర్వాత వెళ్ళి ఎక్కడో అక్కడ పక్కనటువంటి భూమిలో పోయి మళ్ళీ తిరిగి వచ్చి రామచంద్రుడికి అమృపదిలో చేరింది అని చెప్పని శ్రీరామాయణంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఏంటంటే మనకి ప్రమాణం కావాలంటే ఎవరిని మనం అడగక్కల, ఎవరిని ఏం చేయక్కర్లేదు. ఒరిజినల్గా మీకు టెక్స్ట్ ఉంటుందో చక్కగా పక్కన సంస్కృత శ్లోకం ఉంటుంది, దాని పక్కన మీకు తాత్పర్యం ఉంటుంది. చక్కగా మీరు చూసుకుంటే దాన్ని చదువుకున్నట్టయితే పారాయణ ఫలం దొరుకుతుంది. దాన్ని అర్థానుసంధానం చేస్తే మీకు విషయం కూడా మనకి తెలుస్తుంది. అలాగే వీళ్ళు అన్ని లోకాలు తిరిగి వచ్చిన తర్వాత రామచంద్రుల పాదాల మీద అమ్మవారి అనుగ్రహంతో పడితే అప్పుడు అడిగాడు, నేను ప్రేమించిన అస్త్రం ఎప్పుడు కూడా విధానం కాదు, మరి నీ ఏం తీసేయమంటావో చెప్పు. నీ తలకాయ తీసేయమంటావా? లేదు, కాపాడమని వచ్చావు. ఇంకేం చేయాలి? కొన్ని నీకు ఒక లెక్క ఉంది కదా, ఓ లెక్క పోతే ఏమంటావా? లెక్క తీసేవా అన్న. లెక్క తీసేస్తే నేను పక్షిని కదా, మరి నేను ఎలా ఎగరాలి ఆకాశం లోపల, కాబట్టి లెక్క తీరుతూ అన్నాడు. మరి ఇంకేం తీయమంటావయ్యా? కొన్ని ఒక కాలు తీసేయడం, అది కాలు తీస్తే నేను మొక్కలు కాదు ఒంటి కాలు తిరగడానికి నాకు 2 కాళ్ళు కూడా మాకు కావాలి, అవి తీయడానికి వీలేదన్నాడు. మరి ఏం తీయమంటావయ్యా? ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పారు స్వామి. నీదే అని చెప్పినప్పుడు అయ్యా నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను చెడిపోయింది, చెడ్డ దృష్టిలో చూశాను కాబట్టి ఒక కన్ను తీసేయమన్నాడు. అన్నప్పుడు ఏం చేశాక బ్రహ్మాస్త్రంతో కాకి ఏదైతే ఉంటుందో ఒక నేత్రాన్ని తీసేశాక అప్పటి నుంచి కూడా మనకి కాకి ఏకాకి అంటే ఏకాక్షి అయిందని. కాకి ఇప్పుడు ఒకటే కన్ను అని చెప్పాలి, ఇటు చూస్తే త్వరగా పెట్టుకుంటుందని చెప్పని ఒక మాట చెప్తారు. అలాగా అమ్మవారు ఎవరుతున్నారో సీతమ్మ తల్లి, ఆ సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే ఎటువంటి వాళ్ళకైనా కార్యసిద్ధి కలగదు. కాబట్టి రామచంద్రుడు కూడా కావాలి. కాబట్టి ఏంటి ఇక్కడ దీంట్లో ఇద్దరిని కూడా సమానంగా మనం ఉపాసన చేయాలి అని చెప్తారు. అయితే దీంట్లో మనకి ఈ
కుత్తు విలకెళ్ళి కోర్టుకాలు అనేటువంటి ఈ భాష ఏదైతే ఉందో అమ్మవారు మనం ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. తప్పు చేయని వాడెవడు ఈ ప్రపంచంలో అని చెప్పి మనందరినీ కూడా భగవానుడికి సిఫార్సు చేసి రికమెండ్ చేసి మనం అందరినీ కూడా కాపాడేటువంటి అమ్మవారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇద్దరు మనకు కావాలి, అమ్మవారు కావాలి, భగవానుడు కావాలి. కాబట్టి ఇద్దరిని సమానంగా మనము సేవించాలి అనేటువంటి భాగం. దీంట్లో మనకి కుత్తు విளக்கு ఎరియ కోర్టు కాలు కట్టెల మేలు కుత్తు విளக்கేరియ. కుత్తు విளக்கு అంటే గుత్తి దీపాలు అని చెప్పని. గుత్తి దీపాలు చక్కగా పెరుగుతూ ఉండగా అక్కడ ఏనుగుతంత ఒక కోయిల మంచం మీద చక్కగా నీలా కృష్ణుడు వీళ్ళిద్దరు సేవిస్తున్నారట. అయితే గోపికలకి ఈ దీపం గురించి ఎందుకు చెప్పారు? దీపాలు వెలుగుతుండగా అని చెప్పని అంతేనా? గోపికల బిడ్డ ఈ ఎవరైతే ఉన్నారో వెన్నెల దీపము ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం అంటే వాడికి పడదట. వెన్నెలన్నా దీపం. ఎందుకని? వీళ్ళు ఆ యొక్క గోపకలు చూడకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళినట్టు వీళ్ళకి చీకటి ఏదైతే ఉంటుందో ఇది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ దీపం ఉందనుకోండి, దీపం ఉంటే అనుకూలం కాదు, అంతా చూస్తారు. అలాగే వెన్నెల ఉంటే వెన్నెల తిన్నప్పుడు అప్పుడు కూడా వెన్నెల ఉన్నప్పటికీ కూడా చూస్తారు. కాబట్టి ఏంటంటే గోపికలకి ఏవి పడవు. కానీ ఇక్కడ ఉంది పరిస్థితి, చక్కగా దీపాలు చక్కగా వెలిగించుకొని వీళ్ళు చక్కగా పడుకున్నారు నీలాకృష్ణుడు. అయితే దీపం ఏం చేస్తుంది? తను ప్రకాశిస్తూ మిగతా వాటి ఏవైతే ఉంటుందో చుట్టూ వాటిని ప్రకాశింపజేయటమైనటువంటి దీపం యొక్క లక్షణం కదా. దీపం వెలిగిస్తే చుట్టూ కూడా ప్రకాశం కలుగుతుంది. అయితే ఇక్కడ సాక్షాత్ ఇక్కడ దీపం ఎవరు అంటే నప్పి దాటిని మించినటువంటి దీపం ఎవరు? ఆవిడ లక్ష్మీదే అవుతారు. ఆవిడ మించినటువంటి దీపం ఎక్కడ ఉంది అంటారు. అంటే ఆవిడ శ్రీరంగ హన్య తలమంగళ దీపలేఖ శ్రీ రంగరాజ మహిషి శ్రీమాశ్యామ అంటారు. అంటే దీంట్లో కదా శ్రీరంగ వెలుతున్న శ్రీరంగ కళ మంగళ దీపలేఖ, మంగళ దీపలేఖ ఆవిడ శ్రీరంగరాజ మహిషి శ్రీమాశ్యామ అని చెప్పినప్పుడు అటువంటి విలక్షణ వైభవం కలిగినటువంటి దక్కినటువంటి ఇందులో కూడా ఇది కుత్తు విలకెలియ కోర్టు కాలు కట్టెల మీద అని చెప్పినప్పుడు కుత్తు విలకెలి అంటే కుత్తు విలక ఎలా ఉంటుంది? దాంట్లో కూడా 5 దీపాలు ఉంటాయి. గుర్తు పెట్టుకోండి, 5 ఉంటాయి. మనం కూడా ఎదురు వెలిగించినప్పుడు 5 దీపాలు ఉంటాయి. 5 దీపాలు ఉన్నప్పుడు 5 దీపాలు అంటే వెలుగు ఎక్కువ వస్తుందని చెప్పాలి. అలాగే మనకు కూడా జ్ఞానం కావాలంటే ఏం కావాలి? శాస్త్రం అనేటువంటి దీపం మనకు కావాలి. శాస్త్రం అనేటువంటి దీపం అవుతుందో అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 5 రకాలుగా ఉంటుంది అని చెప్పి ఇందులో అంటాడుతుంది. అంతరార్థం అని చెప్పినట్టుగా అంటారు. మామూలు బాబా చూసినట్టయితే కుర్చీల కంటే 5 దీపాలు, దీపం బయట అజ్ఞాన అంధకారం తొలగిస్తుంది. కానీ ఈ శాస్త్ర దీపం మనలో ఉన్నటువంటి ఆ చీకటి, ఇది కూడా చీకటి, ఈ అంధకారాన్ని తొలగిస్తుంది అని చెప్పాను. దీంట్లో ఏమిటా 5 వచ్చాయి. మొట్టమొదటి అందరికీ కూడా, ప్రపంచానికి అందరికీ కూడా, కేవలం ఒక కొంతమంది మాత్రం పరిమితమైనది కాదు, అందరికీ కూడా పరమ ప్రమాణమైనటువంటిది శృతి అంటారు. శృతి అంటే ఏంటి? వేదం, 4 వేదాలు, అంతర్భాగమైన ఉపనిషత్తులు, ఇదంతా మొత్తం కలిపి శృతి అన్నమాట. దాంట్లో చెప్పబడనటువంటి అంశం లేదు. మన ఈ ప్రపంచం ఎలా బతకాలో చెప్తుంది మనకి వేదం. తర్వాత మనకి దేహాన్ని వదిలిన తర్వాత పరమాత్మ ఎలా పొందవచ్చు చెప్తుంది. తర్వాత చాలా మంది వేదంలో చెప్తున్న ఉపాసన ఎవరిని చేయవలసినటువంటి దేవతల గురించి చెప్తుంది. అంతా చెప్పే ఒక చక్ర మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి శృతి అన్నట్లయితే వేదం ఉందో అది ఒక ప్రమాణంట, అదొక జ్యోతిక జ్ఞానం కలిగించే దాంట్లో ఒకటి. శృతి తర్వాత స్మృతి అని చెప్పి అంటారు. స్మృతి అంటే ఏమిటి? స్మృతి అంటే మనకి స్మృతులు అంటే మనం ఈ ప్రపంచంలో ధర్మ మార్గాలను మనం ఎలా నడవాలి, మన ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే దాన్ని స్మృతులు అని చెప్పి మనం అంటారు. స్మృతి అని చెప్పాలి. ఎన్ని స్మృతులు ఉన్నాయి అంటే చాలా స్మృతులు ఉన్నాయి. భరద్వాజ స్మృతి, శాంతిన్య స్మృతి, పారశల్య స్మృతి, మనుస్మృతి, ఇట్లాంటి స్మృతులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మన వేదాన్ని చక్కగా విమర్శించిన, లేకపోతే స్మృతుల్ని విమర్శించిన, వాళ్ళు తెలియని వాడైనా ఉండాలి, లేకపోతే మీ మీద వాళ్ళు విసిరి వాడైనా ఉండాలి. ఈ 2 తప్పకపోతే ఎవరు కూడా పనిచేయరు. ఒకటి అంటారు, ఒక మనుస్మృతులు పెట్టి తీసుకుని తగలబెట్టేయండి అని అంటారు. ఉదాహరణ చెప్పినప్పుడు మీరు కూడా మనకు చెప్పచ్చు, అయ్యా మరి బాగానే ఉంది, మీరు మా దగ్గర తగలబెట్టమంటున్నాం, అందులో దోషమేం లేదు,
దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం తప్ప అందులో ఏం లేదు. మరి నేను ఈ గ్రంథాన్ని కూడా తగలబెడితే అలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టీవీ దీని వరకు కన్నా నేను చెప్తున్నాను. మనల్ని ఒక మాట ఎవరైనా అన్నప్పుడు మనం విమర్శించాలండి. మనం మనుస్మృతి లోపల మను నుంచే మీకు మ్యాన్ అన్న పదం వచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మ్యాన్ అనే పదం వాడుతున్నారు. అందరూ కూడా మ్యాన్ అన్న పదం వచ్చింది, మను నుంచి వచ్చింది మ్యాన్. అది ఎలా దాంతో అధర్మం అవుతుంది. తర్వాత ఎన్నో యుగాల క్రితం ఎప్పుడెప్పుడో రాసింది ధర్మశాస్త్రం. అప్పటి దాన్ని బట్టి అప్పటి పరిస్థితులు బట్టి రాసింది. మనుస్మృతి ఒకటే కాదు, ఏ స్మృతి అయినప్పటికీ కూడా ఈ కాలంలో మనం ఎంతవరకు దాంట్లో తీసుకోవచ్చు, మంచి ఎంతవరకు తీసుకోవచ్చు అన్నటువంటి మనం తీసుకోవాలి, మిగిలిన పక్కన పెట్టాలి. ఆ స్మృతి మీరు అందరూ మీరు ఆచరించలేరు. అలాగే మనం ఏంటంటే దాంట్లో కదా ఏది దేన్ని కూడా మన దాన్ని కనుక విమర్శించినట్టయితే మీరు నోరు ముసుకుని ఎదురండి వాడి పాపాన్ని వాడు పోతాడని మీరు ఎప్పుడు అనుకోకండి. వాడి పాపాన్ని వాడు పోడు, మీరు పాపాన్ని పడిపోతారు. మీతో మీ తండ్రిని కానీ తిట్టినట్టయితే ఏమన్నా దూషించినట్టు మీరు ఏం చేస్తారు? తండ్రి కంటే కూడా 1000 రెట్లు గొప్పవి మన శాస్త్రాలు చెప్పని శాస్త్రమే చెప్పింది ఆ మాట. కాబట్టి వాటి ఎవరికైనా ఎవరైనా చులకనగా మాట్లాడినా, తక్కువ చేసినా, మిమ్మల్ని అవహేళన చేసినప్పటికీ కూడా మీరు సహించండి. కాబట్టి మీకు ఏం కావాలి కదా, జ్ఞానం అనేది కావాలి. ఏం తప్పు ఉందని మీరు ఉంటా క్వశ్చన్ చేయాలి. వాటికి ఏం తప్పు ఉంది అని చెప్పండి. నువ్వు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు, ఎంతకాలం క్రితం మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడో 1500-2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటివి కొన్ని కొత్తవన్నీ వచ్చాయి, కొన్ని మతాలు వచ్చాయి. వాటిలో నాకది కదా ఈ రోజు కూడా మీరు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాది ఎంతకాలం క్రితం, కొన్ని లక్షల సంవత్సరాలు అయితే అంతకాలం క్రితం ఉంటుంది. వాటి గురించి మీకు మాట్లాడేటువంటి అధికారం కూడా మీకు లేదు. అది చక్కగా చెప్పచ్చు. ఎస్ నేను రెడీ, తీసుకురండి, నేను మాట్లాడతాను దాని మీద అని చెప్పచ్చు. ఒకటి తర్వాత వేదాలు ఒకటి, దాని ఒకటి. రెండవది శృతి అని చెప్పేది. శృతి అనేటువంటిది వేదం, దాని తర్వాత స్మృతులు అన్నీ కూడా మనం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి అని నేర్పించడానికి వచ్చినటువంటి ఆ శాస్త్రాలు. శృతి, స్మృతి, తర్వాత మూడవది ముఖ్యమైనటువంటిది ఇతిహాసం. అంటే ఈ విధంగా చెప్పబడినటువంటి అనేటువంటిది. ఇతిహాసం అంటే ఏంటి? ఈ విధంగా చెప్పబడినటువంటిది అన్నటువంటివి రెండే రెండు. అంతేగాని ఓ 4 ఇతిహాసాలు ఉండి 10 ఇతిహాసాలు ఉన్నాయండి, డోంట్ మెర్చి. పురాణాలని ఇతిహాసాలని కలపకండి. ఇతిహాసాలు రెండే ఉంటాయి. ఒకటి శ్రీరామాయణం, రెండవది శ్రీమన్ మహాభారతం అని చెప్పారు. తర్వాత ఎందుకంటే ఏదో రామాయణం అంటే సరిపోతుంది అంటే ఇవాళ ఏదో నోటికొచ్చిందిగా మన రామాయణం ఏదో ఒకటి సీరియల్స్ కూడా వస్తున్నాయి. అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా. మిగిలిన వాళ్ళు ఎలాగైతే గ్రంథాలు వాళ్ళు గౌరవించుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా మన గ్రంథాలు మనం గౌరవించుకోవాలి. శ్రీమద్ రామాయణం అని చెప్పాలి. తప్ప ఇంకేం చెప్పచ్చు మనం? పలకటం రాదనుకోండి, శ్రీరామాయణం అనండి. అలాగే శ్రీమన్ మహాభారతం అని చెప్పి దాని అనాలి. ఇంకా మనకి ఉంది, మనకి రామాయణం తర్వాత మనకి మహాభారతం తర్వాత భగవద్గీత ఉంది. దాన్ని ఏమంటారు? గీత అని చెప్పారు. ఉట్టి గీత. గీత అంటే ఏంటి దాని అర్థం? మనం గీసిన గీత లేదా తర్వాత గీత ఏంటి? గీత అంటే గీత అనకూడదు, ఏమనొచ్చు? భగవద్గీత. ఇంకా దానికంటే ముందు ఏమన్నది? శ్రీమద్ భగవద్గీత అని చెప్పని దాన్ని వ్యవహరించాలి. ఇలా మన గ్రంథాన్ని మనం నేర్చుకునేటువంటి సంస్కారం ఏదవుతుందో ఇది మనలో డెవలప్ కావాలి. అలాగే భాగవతం, ఎవరికి తెలిసింది భాగవతం అంటారు, అంత చీప్ అది శ్రీమద్ భాగవతం అని చెప్పని అన్నది. అలాగే దీంట్లో కూడా శృతి, స్మృతి, దాని తర్వాత ఇతిహాసము, దీని తర్వాత 4వది పరమ ప్రమాణమైనటువంటిది పురాణము అని చెప్పారు. ఎన్ని పురాణాలు ఉన్నాయి మనకి? 18 పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. జ్ఞానం కలిగిందంటే మనం ఏం చేయాలి? భగవంతుని ఆశ్రయించాలి, భగవంతుని పొందాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జ్ఞానం కలిగింది కదా, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చుంటానేటువంటిది కాదు మన పద్ధతి, మన సాంప్రదాయం అది కాదు. ఇవన్నీ కూడా భగవంతుని పొందడానికి మనకి చక్కగా ఉండేటువంటి ఉపాయాలు. ఎన్ని పురాణాలు ఉన్నాయి? 18 పురాణాలు. ఎవడో మన సాంప్రదాయంతో ఒక టచ్ లేని వాడు అపహాస్య ఒకటి పురాణాలండి అంటారు. అనగా మనం ఏమో ఒకటి పురాణాలు అంటే ఏమో అనుకుంటాం. ఒకటి పురాణాలు అంటే ఏంటంటే దాని అర్థం అంటే మహానుభావులు ఒకప్పుడు వాళ్ళకి నోట్లోనే ఉండేది వాడు. ఇప్పుడు చాలా మంది చదివేప్పుడు అది చూస్తే కానీ చదివి చెప్పలేదు వాళ్ళ గ్రంథాలు. కానీ మనకు అలా కాదు. 18 పురాణాలు కూడా ఇక్కడ నన్ను ధరించినటువంటి మహానుభావులు ఉండేవాళ్ళు. అంటే ఏంటి? చెప్పగానే ఒక శ్లోకం ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కడ చూస్తుంది? నోట్లో చూస్తుంది. మన పుక్కిడి అంటాం కదా, అంత సులభంగా ఉండేటువంటిది. కాబట్టి పుక్కిడి పురాణములు అంటే దాని అర్థం ఏంటి?
అంత అధ్యయనం చేసేటువంటి మహానుభావుడు అని చెప్పిన అర్థం అక్కడ. అదే ఒకటి పురాణం అంటే అది పంచమానవే వేస్ట్ అనేటువంటి అర్థం కాదు. 18 పురాణాలు ఉన్నాయి. అది కూడా మనకి జ్ఞాన దీపాన్ని మనకి ఇచ్చేటువంటివి. ఈ 4 అయిపోయిన తర్వాత 5వది ఆగమములు అని చెప్పనంటారు. ఆగమములు అంటే ఏంటి? ఏదో ఒక దేవత, ఆ దేవతకు ఉపాసన తెలిపేటువంటి దాన్ని ఆగమము చెప్పనంటారు. ఆగమం చెప్పినప్పుడు శివుడి గురించి సంబంధించిన శైవాగమములు అంటారు. ఏం చెప్తారు ఆగమం లోపల? ఆ దేవతని, ఆ దేవుని ఎలా ఉపాసన చేయాలి, ఆరోగ్యం ఎలా సమర్పించాలి, తర్వాత అక్కడ వాళ్ళ పరివారం దేవతలు ఎవరుంటారు, ద్వార పాలకులు ఎవరుంటారు, ఉత్సవాలు ఎప్పుడు చేయాలి, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీటిని చెప్పేటువంటి ఏదైతే ఉంటుందో ఆ శాస్త్రానికి ఆగమము అని పేరు. శైవాగమం అని చెప్పాలి. ఆగమాలు మిక్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. అలాగే శక్త్యాగమములు ఉంటారు. శక్త్యాగమములు అంటే శక్తిని ఎలా ఉపాసన చేయాలి. ఒక దుర్గాదేవిని ఎవరో ప్రతిష్ఠ చేశారు అనుకోండి, ఎక్కడ ఏ దేవతైతే ఏముందండి అని చెప్పని అక్కడ శృంగి భృంగి వెళ్ళి అక్కడ పెట్టకూడదు. అలా ఆ దేవతకి ఎవరిని పెట్టాలో అక్కడ ఆ పరివారం దగ్గర ఆడవాళ్ళే ఉంటారు. ఆ దేవతలు వాళ్ళనే పెట్టాలి అమ్మవారి దగ్గర. అలాగే వాహనం ఉంటుంది. ఏ వాహనం అయితే ఉందండి అని అనకూడదు. సింహవాహిని అంటే సింహమే ఉండాలి అమ్మవారికి ఉండాలి. అలాగే పరమశివుడికి ఎప్పుడు కూడా నంది ఉండాలి ముందర. మనం క్లబ్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఏ సాంప్రదాయం దానికి సంబంధించింది దాన్ని చేయాలి. అలాగే శ్రీ వైష్ణవ ఆగమములు అని చెప్పుతున్నాయి. అంటే భగవానుడు ఎలా ఉపాసన చేయాలి అన్నటువంటివి అవి. అదేమున్నాయంటే 2 వాటిలో వేరే ఆగమాలు లేవు. ఒకటి ఏంటంటే శ్రీ పాంచరాత్రాగమం అని చెప్పని, రెండోది శ్రీ వైఖానస ఆగమం అని చెప్పని. ఈ 2 ఆగమాలు కూడా గొప్పవే. 2 కూడా ఋషిప్రోక్తమైనటువంటిదే. తిరుమల ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దగ్గర, అక్కడ శ్రీ వైఖానస ఆగమం అని చెప్పని దాంతో అక్కడ ఆ ఆరాధన పద్ధతుల్లో దాన్ని అక్కడ నిర్వహిస్తారు. శ్రీరంగం లోపల రంగనాథుడు సేవించేది శ్రీరంగం లోపల పాంచరాత్రాగమం అనే ఆగమం ఏదైతే ఉందో అక్కడ అది వ్యవహరిస్తారు అక్కడ. అయితే విశేషం ఏంటంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. కొన్ని వేల దేవాలయాలు, లక్షల దేవాలయాలు ఉన్నాయి. అన్నీ కూడా దీంట్లో ఈ 2 ఆగమాల లోపల ఏదో ఒక ఆగమం దాన్ని అనుసరించి ఆరాధనాదులు చేస్తారు. అంటే వాటికి సంవిధానాలు ఉన్నాయి. వాటి ప్రకారంగా వాళ్ళు ఆ ఆరాధన ఏవైతున్నాయో అవి అక్కడ సమర్పిస్తారు. దీంట్లో ఏం చెప్తారు అంటే భగవాన్ ఆలయం ఉండాలి, ఎవరు ఉండాలి? ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి ఏది ఎవరు ఉండాలి? గరుడ ఉండాలి, గరుడ మంత్రుడు ఉండాలి. అలాగే స్వామి సన్నిధులు ఎవరు ఉండాలి? అక్కడ ముందు వెళ్ళేటప్పుడు జయ విజయులు ఉండాలి. తర్వాత ఏంటంటే బలిపీఠాలు ఉండాలి. ఒక 8 బలిపీఠాలు ఉండాలి. అది ఎలా వేయాలి? పద్ధతి ఏంటి? నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, వివిధోత్సవాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎలా చేయాలి? ఈ పద్ధతులు మొత్తం అంతా కూడా అందులో తెలుపబడి ఉంటుంది. అవి ఉంటేనే సక్రమైనటువంటి ఒక ఆలయం. అయితే అందులో ప్రతిష్ఠింపబడే దైవం వాళ్ళు మహర్షుల దర్శిస్తారు. మాకు ఎలా కనిపించామో అలాగే ఇక్కడ ఉండిపోవాలని ప్రార్థన చేస్తే అలాగే ఉండిపోతారంటే భగవానుడు. అట్లా మనకి వెంకటేశ్వర స్వామి, శ్రీరంగనాథుడు, వరదరాజ స్వామి అంటే మనకు అలాగా. ఇంకొంతమంది ఏం చేస్తారు? మహర్షులు ప్రార్థన చేస్తే తర్వాతి కాలంలో ఏం చేస్తారంటే ఏదో శిల్పులు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు విగ్రహాలు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. వాళ్ళు ఆగమ ప్రకారం మంత్రవేత్తలైన వాళ్ళు ఆ పని చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటి? మనకి భగవంతుని ప్రత్యక్షంగా మనం చక్కగా ఇక్కడ మనం చూడటానికి, ఆరాధించుకోవడానికి, ఉపాసించడానికి, ఉత్సవాలు చేసుకోవడానికి, తరించడానికి ఒక మార్గం. అంటే ఇప్పుడు ఎన్నైనా మనకి 5 అయినాయి. మనకి ఈ 5 ఏవైతే ఉన్నాయో మనం తప్పనిసరిగా ఈ దీపాన్ని జ్ఞానం కావాలంటే ఈ 5నే ఆశ్రయించాలి. ఒకటంటే మొట్టమొదటి శృతి, తర్వాత స్మృతి, తర్వాత ఇతిహాసం, తర్వాత పురాణము, దాని తర్వాత ఆగమాలు. ఈ 5 మనకి కావాలి. బాగానే ఉంది. అయితే దీని తర్వాత మనకి ఏం కావాలి? ఈ 5 కాకుండా ఇక్కడ ఉన్న పుత్తూరు పొత్తుకాల్ కట్టిరుమేర్ మెత్తండ పంచశైలంతిని మేలేదు. మెత్తండ పంచశైలం. పంచ అంటే దూదే చెప్పుకున్నాం. మంచి తెలంటే ఒక మంచం. ఎటువంటి మంచం అంటే దంతపు కోళ్లతో నిర్మించబడి, పైన మంచం బాగుంది కానీ కోళ్ళు ఎలా ఉంటాయి? దంతంతో చేయనటువంటిది. అది ఏ దంతం అంటే బతికుండగానే గోరయాపేడు అనేటువంటి ఏనుగు యొక్క దంతాన్ని పీకి ఆ తర్వాత చచ్చిపోయింది. అది వేరే విషయం. ఆ దంతాలతోటి చేయించాట. అంటే ఏంటి? ఎంత గొప్ప పరాక్రమవంతుడై ఉండాలి కృష్ణ పరమాత్మ అంటే. రాక్షసావేశం కలిగినటువంటి ఒక ఏదైతే ఉందో ఏనుగు ఉందో దాన్ని సంహరించడమే చాలా కష్టసాధ్యమైనటువంటిది. ఇది
చిన్నవాడు యువకుడు, అయినా దాన్ని బతికుండగానే దాన్ని ఏనుగు దంతాలు పీకడం అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. దాన్ని పీకి అప్పుడు ఆయన ఏం చేశారట, దాన్ని సంహరించడము, తర్వాత కోళ్ళు తీసుకొచ్చి ఇచ్చారట. ఇచ్చినప్పుడు మరి నీలాదేవి ఎవరిదైందా, ఈవిడ వీరపత్నిట. అది కృష్ణ పరమాత్మ వీరుడైనప్పుడు వీరుడి భార్య ఏమవుతుంది, వీరపత్ని. కాబట్టి ఆవిడకి ఏది ఇష్టం అవుతుంది, ఆ నైపుణ్యాలు అటువంటి దంతాలు తీసుకొచ్చి పెట్టి దాని మీద పక్కన పెడితే ఆవిడ చాలా ఆనందంట. అయితే ఇప్పుడే వీరపత్న, కొనుక్కు కూడా వీరపత్నిగా అంచేట వివాహం కాకముందే ఈ నీలాదేవి ఎవరున్నారో అభినగ్రాంతి కృష్ణ పరమాత్మకి మరదలు, అంటే వాళ్ళ మామ కూతురు. అయితే మామూలుగా మన స్వామి వెళ్ళి అడిగట, ఇలా ఉంది నీలాంత నాకు ఇష్టం మాయ, నాకు ఇచ్చి పెళ్లి ఏమని అడిగట. బాగానే ఉంది నాకు ఇష్టం, నాకేమో అభ్యంతరం చేయడానికి, కానీ ఎంతైనా కూడా మరి నేను కూడా రాసినాయి కదా, వాళ్ళు వచ్చి ఏదో ఒకటి మాకెందుకు కదా మాకెందుకు చెప్పలేదంటారు. అందులోంచి ఒక స్వయంవరం లాంటిది పెట్టి అందులో ఒక పోటీ పెట్టాను కదా. ఏమిటా పోటీ అంటే, మా దగ్గర రాక్షసావేశం కలిగి మదించినటువంటి 7 ఎట్లున్నాయి, పెద్ద ఎట్లున్నాయి. వాటిని ఎవరైతే కలిపి కడతారో, వాటి మదాన్ని అనుస్తారో, అటువంటి వాటిని నిర్జిస్తారో, అటువంటి వాడికి మా పిల్లలిచ్చి పెళ్లి చేస్తానని అనుకున్నాక, నువ్వు పరాక్రమవంతుడు అయితే ఆ వేరే వేరే దొడ్డి మార్గం దేనికి, రాజమార్గాలలో వచ్చి మా అమ్మాయిని వివాహం వచ్చి చెప్పన్నాక స్వామి బయలుదేరంట. సరే ఏంటంట, నీలాదేవి అక్కడ మేడ మీద కూర్చుని చూస్తుంది. ఆవిడ అంతఃపురంలో పైన కూర్చుని చూస్తుంటే ఎప్పుడు కూడా ఇద్దరు జంటగా ఉంటారు. ఎవరు, కృష్ణుడు బలరాముడు, వీరిద్దరు జంటగానే పెడతారు. అయితే కృష్ణుడు వచ్చాక చూసి వెనకాల బలరాముడు వస్తున్నారు, కృష్ణుడు వస్తున్నారు. వచ్చి చూడంగానే చూసి ఒక నవ్వు నవ్వింది అమ్మవారు. నీలాదేవి ఒక నవ్వు నవ్వింది. ఏంటి ఆ నవ్వు, బావా నువ్వు వస్తున్నావు, ఏం చేద్దానికి వస్తున్నావు, ఈ ఎత్తుల్ని ఏమనుకున్నావు, బాబు ఎత్తు అనుకున్నావా, ఇవి ఏదో మందిరంలో దూరి ఉండబాగా కొట్టి ఏదో వెన్న తింటాం, ఏదో పెరుగు తింటాం, లేకపోతే చల్లదాగడం పాలదాగడం అనుకున్నావా ఇప్పుడు అని చెప్పండి. పరాక్రమం చూస్తానని చెప్పి నవ్వుతుంది. స్వామి చూశాక చూశాడు. చూసిన తర్వాత పెడుతున్నట్ట. పెడుతున్నప్పుడు బలరాముడు వచ్చాడు. బలరాముడు రాగానే అనుకున్నట్టు మరి ఈ విధంగా మొహంలో నవ్వు మాయమైపోయిందట. అమ్మవారు మొహంలో నవ్వు మాయమైంది. నవ్వెందుకు మాయమైంది అంటే, అన్న బలరాముడు కూడా వస్తున్నాడే, అన్నదమ్ముల లోపల ఆయన పేరే బలరాముడు, గొప్ప పరాక్రమవంతుడు. గర్భిత బలవార్త కనుక నేను ప్రేమించిందేమో కృష్ణుడు. మరి బలరాముడు కనుక యజ్ఞాన్ని కూడా అంచివేస్తే ఆయన హస్తినాపురాన్ని పెట్టి లేపాడు నాగంతో బట్టి. అటువంటి వాడికి ఎట్లో లెక్క అని అనుకుంది. అనుకుని మళ్ళీ ఎందుకు మొహం కాస్త ఇదైంది. మళ్ళీ ఏమైందిట, ఇంతలోనూ ఈ బలరాముడు పక్కకి వెళ్ళాట. పక్కకి వెళ్ళిన నాకు కృష్ణుడు వెళ్దా అని చెప్పాట. చెప్పగానే అప్పుడు కృష్ణుడు వెళ్ళి అక్కడ మీద పడ్డాట. పట్టి చూడగానప్పుడు ఆహా అని చెప్పి నువ్వు నవ్వు నవ్వుదిట. నువ్వు నవ్వావు కదా, నాకు ఇదే పదం అనుకున్నాట స్వామి. ఏదేంటని నా చక్కని ఇరికించుకున్నట్ట. వాటిని మొత్తం నిశ్చయించాడు అని చెప్పిన కథ. అలా వివాహం చేసుకున్నాడు ఎవరి, నీలాదేవి. మరి ఇక్కడ వీరపత్నే కాదా, అంటే ఇక్కడ వీరపత్ని. కాబట్టి వీరపత్నికి ఏది ఇష్టం అవుతుంది, భర్త కనుక ఆ యొక్క అద్భుత కార్యాలు కనుక చేసి వచ్చినట్టయితే దానికి సంబంధించింది ఏదైనా ఉంటే ఇవికి ఆనందం అనేది కలుగుతుంది. అదొకటి. అయితే కుటుంబీలకైనా కొట్టు కాలు కట్టిరమేలు మెత్తెంద పంచశైన తిరుమేనేది, మెత్తెంద పంచశైన తిరుమేనేది అంటున్నారు. అంటే దీంట్లో మనకి కూరాపీఠం అనేది ఉంది. ఇందులో అక్కడ ఈ గుత్తి దీపాలు అని చెప్పుకున్నాం, 5 ఉన్నాయని చెప్పాను. మరి ఇక్కడ కాళ్ళు ఉన్నాయి కదా, మామూలు ఏనుగు కాళ్ళు, మంచము, దాని మీద నీలాకృష్ణుడు పడుకోవడం, ఇంకేనా అని చెప్పింది. ఎందులో అన్నా తాత్విక రహస్యం అన్నా ఉంది అంటే 4 కాళ్ళు కూడా ఏదైతే దీంట్లో ఉన్నాయో అది మనలో ఉండేటువంటి 4 రకాల అహంకారం ఉంటుందిట. ఈ 4 రకాల అహంకారాన్ని నిశ్చించాలి అంటే కోరికలో పైన కృష్ణుడు పడుకోవాలి. ఏమిటా అహంకారం? మనలో ఉండేటువంటి 4 రకాల అహంకారాలు. మొట్టమొదటిది కర్తృత్వ అహంకారం అని చెప్పండి. కర్త అంటే ఎవరు? నేనేనండి కర్త, నేనేనండి. ఈ నేననేటువంటిది పోవాలి. వారి ఈ అహంకారం, ఇది కర్తృత్వ అహంకారం అని చెప్పని అంటారు. దీని తర్వాత రెండోది ఏంటంటే భోక్తృత్వ అహంకారం. భోక్త అంటే ఏంటి? అనుభవించేవాడిని మనం భోక్త అని చెప్పని అంటారు. అంటే నేను అనుభవిస్తున్నాను అని చెప్పడం ఎదుగుతుందో ఇది ఒక అహంకారం అంట. ఇది కూడా పోవాలి. ఇది రెండో, ఈ ఏదైతే దంతం ఏదైతుందో రెండో దంతం అన్నమాట. ఇది 2. 3 ఏమిటంటే జ్ఞాతృత్వ అహంకారం అనేటువంటిది.
జాతకం అంటే ఇది జయ వస్తువు ఒకటి ఉండాలి, దేని నుంచో తెలుసుకోవటం. చాలా మంది ఏం చేస్తారు, మాకు బాగా జ్ఞానం కలిగిందండి, ఇంకా మాకు ఇంకేం అక్కర్లేదండి అని చెప్పి తోచి చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా జాతక అహంకారం అంటే ఏంటంటే ఆ అహంకారం పోతేనే తప్ప నేనేమి తెలుసుకోవటం, నిజంగా నాకేం తెలుసు అని చెప్పాలి. సముద్రం అంతటి గొప్ప జ్ఞానం అయితే, భగవత్ సంబంధించిన జ్ఞానం అయితే నేను నేర్చుకుంది ఒక బిందు అంటాను అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో అది విశేషం మనకు. అది అలా కాకుండా జాతక అహంకారం ఉంటుంది, నేనే తెలుసుకుంటాను, నేనే తెలుసుకున్నాను అనేటువంటి అహంకారం ఏదైతే ఉంటుందో, అహంకారం ఎప్పుడైతే ఉంటుందో భగవంతుడు దూరం అవుతాడు. అంటే దిస్ పాయింట్. మనకు అహంకారం ఉంది, లేకపోతే నేనే దేవుడు అండి అనుకున్నామంటే నువ్వే దేవుడు అయితే నేనెందుకు అహంకారం ఇస్తాను, అందుకని దూరం అవుతాడు భగవాన్. అయితే 2, 3 4వది ఏంటంటే మనకి ముఖ్యమైనటువంటిది శేషత్వ అహంకారం అనేటువంటిది. శేషత్వం కూడా అహంకారం అవుతుందా? మన వారికి చెందేవాడిని నేను అనుకోవడంలో శేషత్వం అవుతుందా అంటే నేనే చేస్తున్నాను భగవంతుడి కైంకర్యము, నన్ను మించిన వాళ్ళు వేరు అని అనుకోవడం ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం? శేషత్వ అహంకారం అని చెప్పి కన్వయంగా తన ఉంది. దానికి ముక్కోటే కలిసి వస్తుంది 10వ తారీఖున. మీరు అందరూ ఏం చేస్తారు, చక్కగా గుట్టల కింద పుష్పాలు కూడా అక్కడ పోస్తారు. పుష్పాలు వేసిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా కూర్చుని కష్టపడి తిండి మానవులు కూర్చడమో కట్టడమో ఏదో ఒకటి చేస్తారు. చాలా అందంగా ఉంటుంది. మానవులు భగవానుడు చేసే మాన అందంగా ఉంటుంది. ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, ఎవరు కట్టారండి? మేమే కట్టామండి, చాలా కష్టపడి కట్టామండి, మేము కట్టామండి అంటే ఏమవుతుంది? లోపల శేషత్వ అహంకారం. వంకని చాలా బాగా చేశారండి, ఎలా చేశారండి అని నేనే చేశాను అనేది ఎవరి కోసం చేశావు? నువ్వు భగవంతుడి కోసం చేసావు. కాబట్టి దీంట్లో నువ్వు భగవంతునే ఉపాసన చేస్తున్నావు, భగవంతునే ఆరాధన చేస్తున్నావు. వంకలు చేసింది నువ్వే, చక్కెర పొంగలు చేసింది నువ్వే. కానీ ఆ స్వామి నాతో చేయించుకున్నాడు, నేను స్వామికి సమర్పిస్తున్నాను అనేటువంటి భావం అలా ఉంటే ఈ అహంకారం నేర్చుకోలేక ఇది ఉంది అంటే ఇది శేషత్వ అహంకారం అని చెప్పలేక. అంటే ఈ 4 అహంకారం అయితే 4 కోళ్ళు అనుకోండి. ఈ 4 కోళ్ళు అనుకున్నప్పుడు దీంట్లో ఇవి ఎప్పుడు పోతాయి అంటే వీటిని అణచి దీని మీద ఒక మంచం వేసి ఆ మంచం మీద భగవానుడు ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ అహంకారాలు ఏవైతున్నాయో ఇవి దూరం ఉన్నాయి అని చెప్పాను. 4 చెప్పినప్పుడు ఇంకా కొన్ని మనం చెప్పచ్చు. దేహాలు ఎన్ని రకాలు, వర్ణాలు ఎన్ని రకాలు, ఆశ్రమములు ఎన్ని రకాలు అంటే దేహం మీద ఎన్ని 5 రకాలుగా ఉంటాయి. మన దేహాలు ధరించే మన మానవ దేహాలు కాదు. ఇది ఒక వెరైటీ మాత్రమే. అంటే ఏంటి? దేవతలందరూ కూడా వాళ్ళ దేవతా స్వరూప అదొకటిట. రెండవది ఏంటి? మనుష్య. మనందరం ఒకటే కాబట్టి మనుష్య జాతి ఒకటి. తర్వాత 3వది ఉంది తిరియక్కులు. అంటే తిరియక్ అంటే ఏంటి? అడ్డంగా అడ్డదిడ్డంగా తిరుగుతుంటుంది. అదే పశువులు నడుస్తున్నావు అని చెప్పి అంటాం మనం. అడ్డంగా నడిచేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తిరియక్కులు, అదొక జాతిక. తర్వాత స్థావరాలు అని చెప్పనట. స్థావరం అంటే ఏంటి? దీంట్లో స్థావరము అంటే ఉదయం దగ్గర చలనం లేకుండా ఉండేటువంటి స్థావరాలు ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? చెట్లు ఉన్నాయి, చెట్లకు ప్రాణం ఉందా లేదా? ఉందా? మనం ఒక తులసి మొక్క ఉంటే దానికి నీరు పోస్తాం కదా, పెరుగుతుందా అది? మన బేర్ చెట్లు దానికి నీరు పోస్తే కాయలు వస్తుందా? ప్రాణం ఉంది. కానీ దాంట్లో స్పందన తక్కువగా ఉంటుంది. స్పందన అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఎవరో ఒక అమాయకుడు అడిగారు చాలా కాలం, ఇదే మీరు తినకూడదు అంటారు కదా, ఇది దాన్ని ఏమంటారు? ఆహారం తినేటప్పుడు దీంట్లో మాంసాహారం పక్కన పెట్టాలని చెప్పి అంటారు. హింస 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 అంటారు కదా. మరి దీన్ని చంపితేనే హింస. మరి మీరు పాలకూర కాడలు లేకపోతే తోటకూర వీటిలో కూడా వాటి కూడా ప్రాణం ఉంటుంది కదా. లేకపోతే వంకాయలు వస్తే వాటిలో కూడా ప్రాణం ఉంటుంది. ఎవరు కూడా అడుగుతారు, మీరు చెప్పాలి ఎప్పుడు అడిగితే. మరి వాటిలో అది పాపం కదా అని అంటారు. అంటే ఇప్పుడు చెప్పాలి, స్పందన అనేటువంటిది ఎక్కువ దేనికైతే ఉంటుందో దాన్ని హింసించడానికి చెప్పాలి. కానీ దోషము. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. వీళ్ళ మొక్క మిగితే దానికే పక్కన ఏడుపు స్పందన ఇట్లాంటిదే ఉండదు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. దీని తర్వాత ఇలాగే మీరు గ్రాడ్యువల్ వీటిని పెంచుకుంటూ పోండి. కానీ ఏదైనా ఒక జంతువు ఉంది, ఒక ఆవు కానీ ఒక కుక్క కానీ, మీరు కుక్క దగ్గరికి వెళ్ళండి చూద్దాం. ఒక పిల్లలు పెట్టినప్పుడు మీరు వెళ్ళలేరు. దానికంత ప్రేమ, దానికంత నా పిల్ల అని చెప్పి దానికి అది ఉంటుంది. దానికి అది అంటే మీరు వెళ్ళగల దాని దగ్గరికి అంటే స్పందన అనేది దాని దగ్గర ఉంటుంది. మీకు తోటకూర మొక్కకి స్పందన ఏముంటుంది? ఉండదు. అందుకని ఏంటంటే స్థావరాల కింద ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందులో కూడా ప్రాణం ఉంది. అది ఒక జాతి.
ఎన్ని దేహాలు ఎంత రకాలుగా ఉంటాయి? దేవజాతం ఒకటి, మనుష్య జాతం ఒకటి, తర్వాత తిరియకుల అంతకంటే ఏం చెప్తుంది అదొక జాతం ఒకటి, దాని తర్వాత స్థావరాలని చెప్పాలి. ఇంకొకటి మనం చలనం లేదు అనుకుంటాం, కానీ వాటికి కూడా లెక్కలో తీసుకున్నారు ఈ స్థావరాల్లో. భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తారు, గుర్తుందా? స్థావరాణం హిమాలయ అంటే అలా కదలకుండా ఉండే వాటి లోపల హిమాలయాన్ని నేను అని చెప్పని అంటారు. అంటే మరి హిమాలయానికి ప్రాణం ఉందా లేదా? నేను మిమ్మల్ని అంటున్నాను, చెప్పాలి. హిమాలయానికి ప్రాణం ఉందా? ఎలా చెప్తారు? అదొకటి మంచి ఆన్సర్. అది కాకుండా ఇంకోటి ఉంది దీంట్లో. ఎటువంటిదంటే మన పార్వతీదేవి ఎవరి కుమార్తె? హిమవంతుడి కుమార్తె. అందుకంటే ఇప్పుడు ప్రాణదేవాలు పుట్టలేదా అంటే హిమవంతుడు అంటే భగవంతుడు అంటే స్థావరాణం హిమాలయ అని చెప్పినట్టు. అలా అందుకనంటే ఈ 4 జాతులు. దీని తర్వాత ఆశ్రమాలు ఉన్నాయి. ఈ మిగిలిన మీకు తెలుసు, మన ఏవైతే ఉన్నాయో వర్ణాలు అంటే 4 వర్ణాలు వచ్చి చతుర్వర్ణాలు అని చెప్పాలి. ఆశ్రమాలు ఏంటంటే బ్రహ్మచర్యాశ్రమం ఒకటి, గార్హస్థ్యాశ్రమం ఒకటి, దాని తర్వాత మన వానప్రస్థాశ్రమం ఒకటి, సన్యాసాశ్రమం ఒకటి. ఈ 4 రకాలు ఆశ్రమాలు. బ్రహ్మచర్యాశ్రమం మనకి తెలుసు. తర్వాత బ్రహ్మచర్యం తర్వాత ఏంటి? గార్హస్థ్యం, గృహ సంబంధం ఏంటి? గార్హస్థ్యం. అదంటే మనం పాములో ఉండి వివాహం చేసుకున్నటువంటి అది వ్యవస్థ. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం. 3వది వానప్రస్థం. 4వది ఏదైతే ఉంటుందో అది సన్యాసం అని చెప్పాలి. ఇంకోటి వానప్రస్థము సన్యాసము 2 ఒకటి కాదు. 3వది థర్డ్ స్టేజ్. అంటే ఏంటి? గవర్నమెంట్ రిటైర్మెంట్ ఇస్తుంది. 60 ఏళ్ళు అయినా ఇంటికెళ్ళమని చెప్పని పంపిస్తుంది. అంతా పెన్షన్ నుంచి తింటూ ఉండమని చెప్పాలి. వాళ్ళు పని చేయక్కర్లేదు, కానీ వచ్చింది తింటూ కూర్చుంటే చాలు. అది వానప్రస్థం అని చెప్పని ఒకటి మనం లెక్కేసుకోవచ్చు. వాళ్ళు చెప్పాలంటే వానప్రస్థం అంటే ఎవరు? వనం అంటే ఏంటి? అరణ్యం. అయితే మనకి కేనోపనిషత్తు చెప్తుంది, కే నేషం పద్ధతి ఏం చెప్పట్టు వనం అంటే భగవంతుడు. అంటే ఏంటి? నీకు 60 వచ్చేసరికి ఈ గృహస్థ ధర్మాన్ని పెట్టుకుని పక్కకి పెట్టిన తర్వాత భగవంతుడితో నువ్వు కాలం గడపాలట, భగవంతమయమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాలట. అది వానప్రస్థం అంటే. అంటే అడిలో పోయి కూర్చున్నామండి అంటే వనం పోతే నీకు వచ్చేస్తుంది ఆ మోక్షం. అంటే భగవంతుడితో కూడినటువంటిది. అయితే మనకి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో సంసార ధ్యానం అనేది ఉంటుంది. భార్య, పిల్లలు, తర్వాత ఇంకేంటంటే వాళ్ళు మనవాళ్ళు ఇదంతా ఉంటుంది. మనకి అది వచ్చేసరికి వీళ్ళందరూ వస్తారు. అయితే వీళ్ళందరూ ఉండగా ఇంట్లో ఉండగా మీకు ఈ యొక్క వానప్రస్థ ధర్మం పాటించినటువంటిది కష్టం అవుతుంది. ఇష్టం కాదు, కష్టం అవుతుంది. రిటైర్ అయి ఇంట్లో ఉన్నారు, మర్నాడు వీడి చేతికి సంచి వస్తుంది. ఏమని? వెళ్ళి కూరగాయలు తీసుకున్నారు. అంత ఖాళీగా కూర్చున్నావు కదా, వెళ్ళు. 2వది ఆకలి వస్తుంది, అలా తినడానికి పెట్టు అన్నప్పుడు నీకెందుకే కంగారు? ఈ లోపల పిల్లలందరినీ పంపిస్తాం స్కూల్కో కాలేజీకో, ఆ తర్వాత తింటున్నానులే అని చెప్పాను. తర్వాత ఏదో పాపం తిన్న తర్వాత నడువాల్సింది ఏంటి? పడుకున్నావు మధ్యాహ్నం పూట, నీకు షుగర్ బీపీ ఇవన్నీ కాదు, నువ్వే లేచి ఏం చేయాలి అంటే లేచి వెళ్ళి సరుకులు తీసుకున్నా పోయి అని చెప్పాను. తర్వాత సాయంకాలం ఎక్కడ వేసరికి కాలక్షేపానికి కదా నా ముక్కలు దేవుడి మధ్య నాకు చెవులో పడతాయి అనుకుంటే కాలక్షేపం చేస్తూ కూర్చుంటే ఇంట్లో నాకు సహాయం చేస్తాడనుకున్నాము. ఇవన్నీ సర్దాలి, నేను ఒక్కడిని సర్దలేదు అని చెప్పాను. ఇవన్నీ బంధనాలు ఉంటాయి. లేకపోతే పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళటం మళ్ళీ తీసుకురావటం, ఇవన్నీ ఇంకేముంది? వాన పేరు మాత్రం మీరు వానప్రస్థుడే రిటైర్ అయిన తర్వాత, కానీ ఇది ఉండదు. కాబట్టి ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ బాధ తప్పించుకోవడం అని చెప్పని బయటికి అక్కడ వెళ్ళి హాయిగా ఉంటారు. లేదా తీర్థయాత్రల పేరుతో వయసులో ఉన్నప్పుడు తీర్థయాత్రలు ఎవరు చేయరు. నిజానికి అప్పుడు నీకు ఏముంటుంది? కాళ్ళు, చేతులు, కన్ను అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తుంటాయి. అప్పుడు ఎవరైనా తీర్థయాత్రలు వెళ్తానండి? మనమే మన వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని చూసి వెక్కిరించేవాళ్ళం. వెళ్ళకపోతే ఏమైంది, ఇంట్లో కూర్చోక ఎందుకు వెళ్ళడం అని చెప్పాను. కానీ ఇప్పుడు మనకు ఆస్తికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఈ పదే బదులుగా హాయిగా మనకన్నా బయటికి వెళ్ళచ్చు అనేటువంటిది వస్తుంది. అంటే వానప్రస్థం అంటే నిజానికి చెప్పాలంటే గృహాన్ని వదిలేయాలి. ఇంకోటి ఏమిటి? 60 దాటింది ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు అంటే అనుకోకండి. పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు మనవాళ్ళు, మనల్ని ప్రేమగా వీళ్ళతో మనం ఉండాలి అనేటువంటి దానికంటే కూడా ఇంట్లో గోడని సాధింపు, లేకపోతే మామూలు చెప్పినట్టుగా ఇంట్లో వినాలి. ఇవే దీనికోసం ఉండేటువంటిది. ఇంట్లో ఉండి చేసే పని ఇదా దీంట్లో కదా. అంటే దీనిలో కదా ఈ పీడ, ఈ బాధ పడలేక వెళ్ళిపోవటం అనేటువంటి ఒక రకంగా వానప్రస్థం. అది కాదు దీంట్లో. అంటే ఏంటి? వనం వెళ్ళిపోయినట్టయితే వనం అంటే భగవంతుడు ఆయన సంబంధించి దీంట్లో. ఇంకోటి
మనకి మనసులో మనకు కలిగింది, వెళ్ళిపోదాము ఈ సంసారం నుంచి మనం తప్పుకొని మనం వెళ్ళిపోదాము అనేటువంటి కలిగింది. కానీ నీ భార్యకి అలా నీతో లాభాలు ఉండకపోవచ్చు కదా. తనకేమిటి ఇంట్లోనే ఉండాలి, మనవలతో ఉండాలి, కొడుకు వీళ్ళతో ఉండాలి, కోడలికి వంట చేసి పెట్టాలి, కోరికలు వీళ్ళకి ఉండొచ్చు కదా. నేను వెళ్తున్నా, నేను చెప్పాలంట ఆప్షన్ ఫామ్ ఇస్తారు ఇక్కడ కూడా రెండు. ఏంటంటే అరణ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు, మనం అంటే అరణ్యమే కదా, బయట వనానికి వెళ్ళిపోతున్నప్పుడు భర్తతో పాటుగా భార్య కూడా వెళ్ళుట, లేకపోతే భార్యని వదిలేసి ఈయన వెళ్ళుట, భార్య అనుమతితోటి. రెండు ఉంటాయి ఆప్షన్స్ ఇక్కడ. అంటే ఏంటి, దీంట్లో మన వెళ్ళేటప్పుడు భార్యతో చెప్పిగా వస్తావా అన్నట్టుగా చూడాలి. నేను రానండి ఇక్కడే ఉంటాను అనుకున్నప్పుడు వదిలేయాలి, ఆవిడ కర్మగావని వదిలేయాలి. వదిలేసి లేదండి వీళ్ళందరూ మీ తర్వాత కదా నాకు అనుకున్నప్పుడు సరే రా అని చెప్పాను. వచ్చిన తర్వాత నీ మీద నాకు ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈవిడ కోసం కష్టపడటం, ఈవిడ కోసం ఉండదు. తను తింటూ ఉంటాడు, తను తినగా మిగిలిన ఏదో పెడితే అది తిరిగి ఉండాలి. ఇది వాళ్ళకి వస్తే జీవితం. దీనికి అలవాటు పడ్డ తర్వాత భార్య ఎంతకాలం ఉంటుంది అంటే మంచిది, కాకపోతే నెక్స్ట్ ఏంటంటే తురియాశ్రమం అంటారు. అదేంటంటే మనకి సన్యాసాశ్రమం అని చెప్పాలి. అంతేకా ఇక్కడ వైరాగ్యం కలుగుతుంది. తర్వాత అన్ని బంధాలను వదిలేసి ఒక అడవిలోనే అలవాటు అవుతుంది. ఇప్పుడు సన్యాసాశ్రమం అని చెప్పాలి. అంతేగాని ఏవేవో గొప్ప గొప్ప మఠాలు ఉన్నాయి, ప్రాపర్టీస్ పోతాయని చెప్పని చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ వారసులు ప్రకటించడం, మళ్ళీ వాళ్ళు చూసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ అసలు నిజంగా వానప్రస్థులు సన్యాసాశ్రమం అంటే అది కర్రెందుకుంటున్నది చేతుల వల్ల, అరంజలు ఉండేది కర్రెందుకు చేతుల వల్ల. అంటే ఏంటంటే అంటే ఒక మాట మామూలుగా లౌకికంగా చెప్పినట్టే దండం అని చెప్పంటారు. దండం దశమం అంటాం. తర్వాత వాళ్ళ ఆశ్రమానికి తగినట్టుగా ఏకదండి తినండి తినండి అని చెప్పి నచ్చుకున్నా బాగా అందరూ బాగానే అడుగుతూ ఉండే వాళ్ళకి ఏమన్నా కాలుకి ఉన్న చెప్పులు కొంచెం చేయూతగా ఉండటం కోసమే కంటిది దండం. అందుకంటే మనకి 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, బాలప్రస్థం, సన్యాసం. తర్వాత భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు? 4 రకాలుగా ఉంటారు. ఆత్మ జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పాలి. పురుషార్థములు ఎన్ని? చతుర్విధ పురుషార్థం ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు 4. తర్వాత యుగాది 4. అంటే ఏంటి? కృత, ఇక ద్వాపర, కలియుగ. ఇట్లా మనం ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో దీంట్లో ఈ 4 దంతాలు అనుకున్నప్పుడు వీటికి ఆధారభూతులైన వాడు, అంతర్యామితులైన వాడు ఎవరంటే మనకి భగవానుడు అని చెప్పాలి. చెప్పిన తర్వాత దీంట్లో మనకి మెత్తెంగా పంచశైలత్యలు మేలేది అన్నారు. మెత్తెంగా పంచశైలత్య అని చెప్పినప్పుడు మెత్తగా ఉన్నటువంటి పంచశైలం అంటే పంచ అంటే ఏంటంటే మనకి దూది, మన ఏదైతే పత్తి నుంచి వస్తుందో దూది. మెత్తెన్న పంచశైలత్యలు మేలేది, దాని మీద వీళ్ళు పడుతున్నారు. దీంట్లో చెప్పినప్పుడు మనకు ఒక సూత్రం ఉంది. శయనం పంచలక్షణం అంటారు. అంటే మనం పడుకునే పక్కన ఉంటారంట 5 లక్షణాలతో విలక్షణంగా కూడుకుని ఉంటారంట. దాంట్లో శైత్య సౌగంధ్య సౌందర్య ధావల్య మృదుభావత చెప్పనంటే శాస్త్రం. అయితే దీంట్లో ఏమి తెలియదు అంటే చూడగానే పక్కన ఉండాలిట, అందంగా ఉండాలిట, చాలా అందంగా ఉండాలి, సొగసు అనేటువంటి ఉండాలి. పక్క బాగాలేదనుకోండి మనకు వెళ్ళి పడుకోవాలని అనిపించదు, అలాగా ఉండాలంటది. రెండోది ఏముండాలట, దాన్ని చక్కగా మనం చూసినప్పుడు వీటి పడుకోవాలనిపించడమే కాకుండా సౌందర్యం మాత్రమే కాకుండా చల్లదనం ఉండాలి. చల్లగా ఉంటే హాయిగా పడుకోవచ్చు. మూడోది ఏమిటా, విశాలత్వం అనేటువంటి ఉండాలట, మృదుత్వం అనేటువంటిది ఉండాలట. పక్క విశాలంగానూ ఉండాలి, మృదుగా కూడా ఉండాలి. ఇది 3వ లక్షణం అంట. దీనికి శైలం పంచలక్షణం అని చెప్పినప్పుడు. తర్వాత 4వది ఏంటంటే పరిమళం వస్తూ ఉండాలి, మంచి పరిమళం. అంటే మన వాళ్ళు సాధారణంగా దుప్పటి వేస్తే మళ్ళీ నెలకే మార్చారు, అలా ఉండకూడదు. మంచి దుప్పటి మంచిది అవన్నీ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, దీంట్లో మంచి పరిమళం అనేటువంటిది ఉండాలంటే ఫ్రెష్గా తాజాగా ఉంచాలి. దానికి ఏం చేయాలి, మనం ఇవాళ ఏం చేస్తారు, స్ప్రే, లూప్ స్ప్రే ఏదో అంటారు కదా, పక్కన పెట్టుకోవడం అంటే చేస్తాం. కానీ అలా కాకుండా ఏంటంటే సహజంగానే మంచిగా శుభ్రంగా ఉన్నటువంటి సహజమైనటువంటి పరిమళం కలిగి ఉండాలట. ఇంకా పరిమళం కలగాలంటే దాని మీద మీకేమైనా అత్తలో సెంటర్ వస్తే వస్తుందేమో, అలా పరిమళం కూడా ఉండేటువంటి విశేషంగా. అది కాకుండా ఇంకేం కావాలంట, తెల్లగా ఉండాలి.
సాధారణ మనం ఏం చేస్తామంటే గడ్డలో ఏదో ఒకటి మనం దుప్పట్లాంటివి వేసుకుంటాం పడుకుంటాం. అలా కాకుండా తెల్లది ఉండాలట. పక్క మీద వేసుకున్నటువంటి దుప్పటి ఏదైతే ఉంటుందో అది తెల్లగా ఉండాలట. అలా మనకి ఏంటంటే శైలం పంచలక్షణం చెప్పినప్పుడు ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి పక్క అని చెప్పని ఒక విశేషం. ఇది కాకుండా ఇంకేం కావాలంట, మామూలుగా పెట్టి ఇట్లా ఉంటుంది కానీ దాని మీద ఇంకో పరుపు కూడా ఉండాలట. అదే లాంటిది దాంట్లో మొట్టమొదట దాని మీద చిగుళ్ళు ఉంటాయి కదా, దాన్ని ఆ రోజుల్లో తయారు చేసేటువంటి ఇప్పుడు పెట్లు కావాలి చెప్పేది. చిగుళ్ళు ఉంటాయి కదా, లేక చిగుళ్ళు ఉంటాయి, పెద్ద ఉంటాయి, మృదువంత చిగుళ్ళు. చిగుళ్ళన్నీ కూడా ఏం చేయాలంట, ఒక లేయర్ కింద వేయాలి, పక్కన ఉంటే అంత వేయాలంట. వేసిన తర్వాత చిగుళ్ళ మీద ఏం వేయాలి అంటే ఇంకొక లేయర్ మంచి మృదువైనటువంటి పుష్పాలు అనేటువంటి వేయాలి. ఇప్పుడు మృదువైనటువంటి పుష్పాలు మీరు వేస్తే పరిమళం అనేటువంటిది పక్కకు వస్తుంది. కాబట్టి ఏంటంటే మృదువైనటువంటివి పూలు వేయాలి. దాంతో ఇంకా మెత్తగా ఉండాలంటే ఏం చేయాలట, పంజు అంటే ఏంటంటే దూది. ఈ దూది మీద అదొక లేయర్ అదొకటి వేయాలట. దాని తర్వాత ఏం చేయాలట, మంచి మృదువైనటువంటి కంబళి అనేటువంటిది ఉంటుందో ఆ కంబళి వేయాలట. కంబళ మీద వేయాలి, ఏం వేయాలి, దాని మీద పట్టుట. పట్టు అంటే ఏంటి, దీనిలో మామూలు పట్టు అంటే జారి పెట్టి చేపిస్తే స్మూత్గా ఉంటుంది. అట్లాంటివి పట్టులు వేయాలట. ఇన్ని లక్షణాలు కనుక ఉన్నట్టయితే అది ఉత్తమమైనటువంటి మరక. తర్వాత మనకి దీంట్లో చైనం పంచలక్షణం అని చెప్పి అంటారు. అయితే 5 చెప్పినప్పుడు ఆయన పక్క మీదకి పడుకోవటం నిద్ర ఇదేనా కాంతార్థాలు చెప్పింది, ఇంకేమన్నా ఉండాలి దీంట్లో 5 అని దీంట్లో చెప్పినప్పుడు అంటే మనకి సాంప్రదాయంగా 5 ఏవైతే ఉన్నాయో భగవంతుని పొందవలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని 5 రకాలుగా అని చెప్పని అంటారు. మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మ ఇచ్చినందుకు తెలుసుకోవాల్సినటువంటి 5. దాన్ని ఏమంటామంటే పంచ అంటే 5, అర్థం అంటే అర్థాలు, జ్ఞానం అంటే జ్ఞానం. దాన్ని అర్థ పంచక జ్ఞానం అని చెప్పని అంటారు. అంటే ఏంటి, దీంట్లో మనం మొట్టమొదటిది అసలు పరమాత్ముడు, భగవానుడు ఎవరు అంటే ఇప్పుడు మనకి కళ్ళు తెరవంగానే మనం చూస్తే టీవీ ఆన్ చేసినా లేకపోతే బయట ఎక్కడైనా చూసినా అంతా మొత్తం తగ్గ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరు తోచింది వాడు ఇదే దేవుడు అని చెప్పి చెప్తారు. అసలు భగవానుడు ఎవరు, సృష్టించి పోషించి లైఫ్ చేసి ఉంటుంది భగవానుడు. దేవతలు చాలా మంది ఉండొచ్చు, భగవానుడు మాత్రం ఒకడే ఉంటారు. ఆ భగవానుడు ఎవరు, ఆయన గురించిన అన్వేషణ ఆ తెలుసుకోవడం ఏదైతే ఉందో దాన్ని పరస్వరూప జ్ఞానం అని చెప్పని అంటారు. పరమాత్మ గురించి తెలుసుకోవటం పరస్వరూప జ్ఞానం. దాని తర్వాత ఆయన గురించి తెలుసుకునే ముందు నువ్వెవరో తెలుసుకోవాలి. నువ్వు ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చావు, నీకు ఈ జన్మ అనేది ఎలా కలిగింది, తర్వాత అంత క్రితం జన్మలో నువ్వెవరు, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ జన్మ అనేది రాకుండా ఉంటుంది. అసలు ఈ ఆత్మ అనేటువంటిది నువ్వు అనుకున్నవాడు, దీంట్లో నేను అనుకున్నవాడు ఎన్ని రకాలుగా ఉంటాడు మనం చెప్పుకున్నాం ఒకసారి. ఎన్ని రకాలుగా ఉంటాడంటే ఆత్మలు ఎన్ని రకాలుగా ఉంటుంది ఎవరైనా అడిగినప్పుడు అసంఖ్యం అంటే లెక్క పెట్ట అవన్నీ కాదు చెప్పకూడదు. 3 రకాల స్థితుల్లో ఆత్మలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్కడ శ్రీవైకుంఠం పరమపదం ఏదైతే ఉందో అక్కడ లెక్క పెట్టలేనటువంటి ఆత్మలు ఉంటాయి. అక్కడ వాళ్ళు నిత్యాత్మలు ఉంటారు, పర్మనెంట్గా అక్కడే ఉంటారు. వాళ్ళు భగవంతుడు ఆత్మీయతని దిగుతారు తప్ప లేకపోతే దిగరు. వాళ్ళు నిత్యాత్మలు అని చెప్పని అంటారు. మరి మనం ఎవరు అంటే బద్ధాత్మనం, బంధింపబడి ఉన్నటువంటి ఆత్మలో మనం. ఎందుకు బంధింపబడి, మిగతా బాధ ఉంటే కష్టం ఉంది, చేతికి బతకనిపిస్తుంది, మీరు ఏం చేయాలంటే అది విఫలం అవుతుంది. అంటే ఏంటి, మనం బంధింపబడి ఉన్నట్టే కదా. దానికి ఇంకేమన్నా కోరికలు పొందలేము. కానీ ఇందులో మనకి ఎంతవరకు మనకు ఆయుష్ ఉంటుందో, ఎంతవరకు కర్మ చేయాలో అంతవరకు దీంట్లో ఉంటాం. అంతవరకు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీలు కలగదు. అంటే మనం బంధింపబడిన ఆత్మ, బద్ధాత్మం అంటారు. 3వ కేటగిరీ ఏంటంటే భగవంతుని పొందడానికి ఎవరైనా కనుక ఒక ఉపాయాన్ని అవలంబించి భగవంతుని వెళ్తే వీళ్ళు బంధనముక్తులు అవుతారు. ఇక జన్మ అనేది ఉండదు భగవంతుని తెలుసుకుంటే. వాళ్ళు ఏమంటారంటే ముక్తాత్మ అంటారు. ముక్త అంటే విడుదల అయినటువంటి ఆత్మ. అది దాంట్లో ఏమంటే ఇది స్వస్వరూపం అంటారు. భగవంతుని గురించి తెలుసుకోవాలి, తను ఎవరో తెలుసుకోవాలి. దాని తర్వాత భగవంతుని మనం ఏ ఉపాయం ద్వారా మనం పొందవచ్చు అనేటువంటి తెలుసుకోవాలి. దీన్ని ఏమంటాం, ఉపాయ స్వరూప జ్ఞానం అని చెప్పి నేను అంటారు. ఏ ఉపాయం ద్వారా మనం పొందాలి, ఎన్ని ఉపాయాలు ఉన్నాయి అంటే భగవద్గీతలో స్వామి చెప్పాడు 3 రకాల ఉపాయాలు ఉన్నాయని చెప్పన్నారు. ఒకటి కర్మయోగం ఒకటి, తర్వాత జ్ఞానయోగం ఒకటి, భక్తి యోగం ఒకటి. 3 రకాల ఉపాయాలు ఉన్నాయని చెప్పారు. అయితే దాంట్లో అవి కాకుండా, ఈ 3 కాకుండా దీంట్లో సాక్షాత్తు
భగవంతుడిని శరణాగతి చేయడం ఏదైతే ఉందో దానికి ఒక అందమైనటువంటి పదం ఉంది. దాన్ని ఏమంటారు అంటే ప్రపత్తి అని చెప్పి అంటారు. ప్రపత్తి అంటే గట్టిగా మనం పట్టుకోవడం. నీవే తప్ప ఇతర పదం పేరుగా కావలే మనదా సంరక్షించు భద్రాత్మక అని చెప్పినట్టుగా నీవే తప్ప మాకు ఇక దిక్కు లేదు అంటాం అనేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ప్రపత్తి అనేటువంటి అందమైన పదం. అంటే ఏంటి మనకి దీంట్లో తానెవరో తెలుసుకోవాలి, భగవంతుడు ఎవరో పరస్పరూపం తెలుసుకోవాలి, ఏ ఉపాయం ద్వారా మనం భగవంతుని ఆశ్రయించవచ్చని తెలుసుకోవాలి. దాని తర్వాత నాలుగోది ఏమిటంటే సరే ఇంత కష్టపడ్డాను ఇంత చేసు అన్ని తెలుసుకున్నాం, ఆ భగవంతుని పొందితే నాకు వచ్చేటువంటి ఫలం ఏమిటి, ఏ ఫలం నాకు దొరుకుతుంది అంటే ధర్మ అర్థ కామమోక్షాలు చతుర్విధాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో మన నాలుగోదైనటువంటి ఆ పురుషార్థం ఏదైతే ఉందో మోక్షం అనేటువంటిది అన్నిటికంటే మించినటువంటి మనకి ఇచ్చేటువంటి గిఫ్ట్ భగవంతుని ఆశ్రయించినట్టయితే. అయితే ఆ ఫలం అనేటువంటిది మనకి దొరుకుతుంది. కాబట్టి ఫల స్వరూపం ఏంటంటే అది తెలుసుకోవాలంట. అంత ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందటానికి ఎన్ని ఉపాయాలు మనం అనుష్ఠించినప్పటికీ కూడా ఆ పొందకుండా సంసారంలో మనకి అడ్డం పడేటువంటివి కొన్ని ఉంటాయట. దీంట్లో ఏదైనా కావచ్చు, ఏ రూపంలో మనకు అడ్డం పడవచ్చు. దాన్ని ఏమంటామంటే విరోధి స్వరూప జ్ఞానం. విరోధి అంటే శత్రువుని కాదు, మన ఆత్మ అభ్యున్నతి పొందకుండా ఏదైతే అడ్డుపడుతుందో అదే విరోధి. అది విరోధి స్వరూప జ్ఞానం అంటే అంటే ఏంటి? ఎవరన్నా సాధారణంగా చెప్తాం, చిన్న చిన్న ఉపాయాలు చెప్తాం, చిన్న చిన్నవి చెప్పే దీంట్లో మాట చెప్తూ మీరే ఎక్కడికైనా కాలక్షేపానికైనా బయలుదేరారు. ఇవాళ ఆడవాళ్ళ ఇంట్లో పద్ధతి ఏదో సర్దుకొని మీరు ఇక్కడ రావాలని చెప్పిన బయలుదేరారు, కాలక్షేపానికి ఎక్కడికో బయలుదేరారు. బయలుదేరం కానీ దారిలో మీ స్నేహితురాలు తగ్గుతుంది, మీతో పక్కలేవాడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అడిగేసరికి ఇదిగో ఇలాగ మన దగ్గర ఎవరో స్వామి కాలక్షేపం చెప్తారంటే నాకు ముక్కలు తిద్దామని చెప్తానని చెప్పాను. అంటే ఇవాళ నీకు ఏంటి విశేషం తెలుసా? రోజు సీరియల్ చూస్తావు కదా, సీరియల్ లోపల ఇవాళ భార్యాభర్తలు విడిపోతారా లేకపోతే ఏమవుతుంది అనేటువంటి తెలిసిపోతుంది అని చెప్పని వాళ్ళు చెప్పింది అనమాట. అమ్మయ్య అనుకుని చెప్పి నేనైతే ఆ సీరియల్ నేను చూస్తాను, ఉన్నాయి కదా చాలా ఉన్నాయి కదా, బ్రహ్మముడి, కార్తీక దీపం, ఇంకా నీకు చెప్పాలి, శ్రీ మహాలక్ష్మి, ఏవో కొన్ని సీరియల్ ఉన్నాయి. వీటి లోపల అత్తగారు కోడల్ని ఎన్ని రకాలుగా పీడించవచ్చు, కోడలు అత్తగారిని ఎన్ని రకాలుగా వేధించవచ్చు, తర్వాత భర్తని ఎలాగైతే లొంగ తీసుకోవాలి, భార్యను ఎలా లొంగ తీసుకోవాలి, ఇవే కదా సీరియల్ ఉండేటువంటి మించింది ఏమంటే నాకు చెప్పాను. నేను చూసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు దీంట్ లోపల వచ్చి అడిగింది అనుకోండి, నువ్వు రా అనగానే ఒక్క క్షణం ఆలోచనలో పడతాం. ఏముంది అక్కడికి వెళ్ళి మనం చేసేది ఉంది, ఈ సీరియల్ చూస్తే పోతుంది కదా అంటే మీరు వెళ్ళిపోయినట్టయితే ఆ చెప్పిన మీ స్నేహితురాలు అవుతుందా, మీకు శత్రువు అవుతుందా, విరోధం అవుతుందా, లేకపోతే స్నేహితురాలు అవుతుందా? లేకపోతే వాడు పెద్ద మనిషి చక్కగా రిటైర్ అయ్యాడు, చక్కగా అలాగే తనకి రంగడి వేసుకున్నాడు, మీదిగా అని చెప్పని ఏదో కాలక్షేపం అంటే బయటికి కూడికి అని చెప్పని బయలుదేరాడు. బయలుదేరంగానే పక్క నుంచి ఎవరో వచ్చారు, ఎక్కడికైనా పోతున్నామని అడుగుతారు. అడిగాను నేను ఇట్లా ఎవరో స్వామి అంటే గుడికి వెళ్తున్నాను, ఏదో 4 మాటలు విందామని చెప్పారు. పైకి కిందికి చూస్తాడు, నీకు అప్పుడే అభిలాగానే నువ్వు ముసలాడు వెళ్ళిపోయావా, అభిలాగానే నీ జుట్టు కూడా ఇంకా తెల్లబడలేదు, అప్పుడే ఇంకా రంగేశ్వరం నల్లగా ఉన్నాయి, చాలా యంగ్గా కనిపిస్తున్నావయ్యా. మనకంటే కాలక్షేపం చాలా ఉన్నాయి, మనకి చక్కగా క్లబ్ ఉంది, అక్కడ తాష్ అంటే తాష్ ఇవన్నీ చక్కగా ఆడుకోవచ్చు, అక్కడ క్యారమ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, క్యాపలు ఉంటాయి, చదువుకోవచ్చు, అక్కడికే ఏం చేస్తావయ్యా అంటారు. అయినా మీకేంటి నీ దగ్గర బుద్ధి అని అడుగుతారు. అనగానే మీరు ఆలోచనలో పడతారు, నేను చేసేది తప్పేమో అనుకో. ఇప్పుడు ఒక మంచి పనికి భగవంతుని పొందడానికి తెలుసుకుని వచ్చేవాడికి మధ్యలో అడ్డం పడేవాడిని స్నేహితుడు అందామా, విరోధి అందామా? అలాగే మనకి సంసారంలో అంతవరకు కూడా అందరికంటే మనకి ఉపయోగపడేటట్లయితే భగవంతుని పొందడంలో అర్థం లేకుండా ఉంటే వాళ్ళందరూ కూడా చక్కగా మనకి స్నేహితులే, భావం కలవాళ్ళే, అందరితో కలిసి అనుకుంటాం. అయితే దీంట్లో కూడా ఈ అర్థపంచక జ్ఞానం లోపల ఈ విరోధి స్వరూపం అనేటువంటి ఏదైతే ఉందో ఇది 5 కలుపుకుంటే వీటిని 5 రకాల స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని అర్థపంచక జ్ఞానం అని చెప్పని అంటారు. అంటే దీంట్లో మనకి పుట్టు మీద కలిగేపట్టు కాలం మీద నిత్యంగా పంచశైనంతలు మేలేది, నిత్యంగా పంచశైనంతలు మేలేది. మేలేదంటే ఏంటి? దాని మీద ఎక్కి అన్నటువంటిది. అంటే పక్క మీదకు ఎక్కి అని దేవతలు వాడు పడుకున్నారు, మనం పక్క మీదకి ఎక్కాలి అంటే భగవంతుడు అన్నవాడు ఉన్నాడు. నీలాదేవితోటి లేకపోతే లక్ష్మీదేవితోటి భూదేవితోటి కూడి ఉన్నాడు భగవానుడు. నేనైతే ఒక మార్గం ఉంటుంది, ఒక అచ్చినాది మార్గాన్ని, ఆ మార్గం ద్వారా భగవంతుని చేరుకున్నవాట. ఆయన ఎత్తులో ఉంటాయట, వీడు కింద ఉంటాయట. ఎలా ఎగుతాడు అంటే ఒక విద్య చెప్తారు, దాన్ని పర్యంక విద్య అంటే మనం అంటారు.
అంటే కాలు మీద తన కాలు పెట్టి ఆ భగవంతుని చెయ్యి అందిస్తే వెళ్ళి పక్కన ఒళ్ళో కూర్చుంటారట. ఇది పర్యాక విద్య. దీంట్లో మనకి జీవుడు ఎవరైతే ఉన్నారో అక్కడ చేరుకున్న తర్వాత పాదేన అధ్యానోభతి అంటే మీరు పాదం మీద కాలు వేసి విడికి ఎక్కుతారు అని చెప్పండి. అలా ఉన్నప్పుడు అడుగుతారు కోసి అని అడుగుతారు. అంటే నువ్వు ఎవరవు అని అడుగుతారు. నేను ఇప్పుడు బ్రహ్మాత్మకుడు అయ్యానయ్యా, నీ గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నాను అన్నప్పుడు ఇక్కడే శాశ్వతంగా ఇక్కడే ఉండు, ఇక జన్మించాల్సిన అవసరం ఉండదు అని చెప్పిన మాట చెప్తారట. అటువంటి విద్య ఏదైతుందో చాంద్రోపనిషత్తులో చెప్పబడినటువంటి పర్యక విద్య ఈరోజు భాషలో చెప్పారు అని చెప్పిన ఒక విషయం అనుకోండి. తర్వాత చూశారు వీడు చూడగానే కొత్తలను పొంగులను నప్పిన్నై కొంగై మేలు వైద్యకిరంత మనల్మాలు బావాయి తెరవాయి. ఏం చెప్పినప్పుడు కూడా నోరనేటువంటిది తెరవటం లేదు. ఏం పడుకున్నట్టు హత్తుకుని పడుకున్నట్ట. పడుకున్నప్పుడు దీంట్లో కూడా చూస్తున్నారు. దీంట్లో కూడా ఒకసారి చూడగానే గుర్తులు గుర్తులుగా పుష్పాలవన్నీ కనిపించాయి, కొన్ని పెంచుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఇవి చూసేసరికి కనిపించట మేము మా మల్లెట్టునాముడియో అని చెప్పని పుష్పాలను మేము ధరించు అని చెప్పని మేము చెప్తే మీరు చక్కగా ఇక్కడ పుష్పాలను గుర్తులు గుర్తుగా ఉండి మాకు లేనటువంటి అనుభవం నీక అని చెప్పని ఒక దాన్ని ఒక ఎత్తిపడి కింద అంటున్నారు. ఇంకా చూస్తానంటే పాప స్వామి చేస్తుంటే కళ్ళతోటి వారించింది అన్నట్టుగా వీళ్ళకి కనిపించింది. మైతలానికి అడిగినాయన్నారు. అంటే మై అంటే ఏంటి? కాటుక. మైతలానికి అడిగినాయంటే చక్కగా కాటుక దిగినటువంటి కనుమిట దీంట్లో. అంటే మనకి చెప్తారు సాంప్రదాయం లోపల నల్లని వాళ్ళు దేహంలో నల్లటి భాగం ఉన్నవాడు, నల్లగా ఉన్నవాడు ఇద్దరుట భార్య భర్త లోపల. ఎవరంటే ముఖ్యంగా భగవానుడు ఏంటిట, ఆయన ఎలా ఉంటాడు స్వామి అంటే నల్లని వాడు, నల్లని మేల్ఛాయ కలవాడు అని చెప్పారు. ఇక మీరంతా కూడా మేల్ఛాయ మొత్తం అంతా టోటల్గా నలుపు అని చెప్పాలి. అమ్మవారు నల్లగా ఉండదు. ఎలా ఉంటుంది ఆవిడ? మొత్తం అంతా పసి బంగారం ఎలా ఉంటుందో మెరిచిపోతూ ఉంటుంది. కానీ కళ్ళు మాత్రం ఉంటాయట, నల్లగా ఉంటాయట. ఇది ఇద్దరికే పోలిక. అలా నల్లని వాడు. ఇక్కడ ఏంటంటే అసితేక్షణ అంటారు. అది అసితేక్షణ అంటే నల్లని కళ్ళు అని చెప్పాలి. అందుకే సీతమ్మ వారికి అది అసితేక్షణ అని చెప్పిన ఆవిడ పేరంటే ఆ నల్లటి ఏదైతే ఉంటుందో అలా కాదు. కొంతమంది కాటుక పెట్టుకుంటేనే కళ్ళు చక్కగా కనిపిస్తాయి. కాటుక పెట్టకపోయినప్పుడు కూడా మంచి నల్లటి కళ్ళు ఉండటం అనేటువంటిది సౌభాగ్యానికి చిహ్నంటే. అటువంటి మనవాడు అమ్మవారు నాయకురాయి. తర్వాత నీయు మనవాడనై ఎత్తనే పోదు కొయ్యలు పడతాయి కాదు. అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఒక భర్తను ఒక క్షణకాలం కూడా నువ్వు పక్క నుంచి లేవనీయవు కదా, అసలు మేలుకొనీయవు కదా, ఇది నీ తత్వం కాదు అని చెప్పని అంటున్నారు. నీ తత్వం కాదు. అసలు నీ తత్వం ఏంటి? మహాలక్ష్మి తత్వం అంటే ఏంటి? అందరినీ కలపాలి. ఎటువంటి కలపాలి? ఈ విడిపోయినటువంటి విడిగా ఉన్నటువంటి జీవులందరినీ కూడా పరమాత్మకు మళ్లించి పరమాత్మతో నువ్వు కలపాలి. అది కదా నీ మహాలక్ష్మి తత్వం. కానీ ఒకదానిగా నమ్ముతాను స్వామితో మమ్మల్ని దూరం పెట్టుకునేటువంటిది న్యాయం అని చెప్పి అంటున్నారు. నువ్వు ఆనాడు సీతాదేవి అవతరించినప్పుడు ఎంతకాలం ఉన్నావు? అక్కడ 10 నెలలు ఉన్నావు. ఎక్కడ? రావణాసుడి చంద్రమన ఎంతకాలం ఉంది అంటే అమ్మారు 10 నెలలు ఉంది. ఎందుకంటే కారణం ఏంటంటే మనకు ఒక విషయం చెప్తారు. సుందరి రఘునాథస్య స్థూల స్త్రీ శోకశాంతయే దశాస్య భవనే దశవాసానువాస అంటే 10 నెలలు ఉంది ఆవిడ. ఎందుకంటే దశాననుడి యొక్క భవనం లోపల. దశానన్ అంటే ఎవరు? రావణాసుడు. వాడికి ఎన్ని తలకాయలు? 10 తలకాయలు. అయితే ఈవిడ ఎంత కాలం ఉంది? 10 నెలలు ఉంది. అంటే 10 నెలలు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క తలకాయ. ఎక్కడ సరిగ్గా వాడు చివరి వరకు లొంగలేదు. 10 తలకాయలు కూడా వాడు కోల్పోయాక ఎవరి కోసం అంటే సురస్త్రీ శోకశాంతయే. సురస్త్రీ అంటే ఎవరంటే దేవతలు. వాళ్ళందరికీ శోకంతో వాళ్ళందరికీ కూడా రావణాసుడు దేవతలందరినీ చెరబెట్టినప్పుడు మరి దేవతా చెరబెట్టి శోకం కదా, అది వాళ్ళ శోకాన్ని ఉపశమింపజేయడం కోసం సుందరి రఘునాథస్య అంటే రఘునాథుడు ఎవరున్నారు? రామచంద్రుడు. ఆయనకి ఇలాగైనటువంటి సీతాదేవి 10 నెలలు అక్కడ ఉంది అని చెప్పినటువంటి విశేషం. ఎందుకున్నావమ్మా నువ్వు? మా అందరి కష్టాలు తీర్చాలని చెప్పని కదా. అలాంటి దానికి ఈ విధంగా చేయగలిగినటువంటిది భావ్యమా. ఇది మహాలక్ష్మి యొక్క తత్వం ఏదైతే ఉందో, మహాలక్ష్మి తత్వం ఏదైతే ఉందో అది సరైనది కాదు అంటున్నారు. ఎత్తనయేలు పిలవా తగిల్లాయాలు తత్వమందు తహవు ఏలో అనేవన్నీ తత్వానికి సరిపోయింది కాదు. ఒక్క క్షణం అయినప్పటికీ కూడా నువ్వు స్వామి విగ్రహాన్ని పోపలేకపోతున్నావు.
ఇది నీ స్వరూపానికి తగింది కాదు అన్నటువంటిది ఉంటుంది. తర్వాత చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నీ లక్షణం ఏమిటి? స్వామి ఏం చేశాడు? నా భార్యను ఎత్తుకుపోయాడు అని చెప్పని రామచంద్రుడు రావణాసురుడు దండెత్తి రాక్షసులందరినీ కూడా సంహరించాడు. ఎందుకు సంహరించాడు? ఎలా? కోపంతో వెళ్ళి సంహరించాడు ఆయన. అయితే అమ్మవారు నీ తత్వం ఎటువంటిది? నిన్నే మాటలతోటి హింసించారు, చిత్రవధం చేశారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షస స్త్రీలని ఏమి ఒక్క ముక్క కూడా అనవద్దని చెప్పని కాపాడి దాన్ని నువ్వు కదా. రావణాసురుడి యొక్క యుద్ధం అయిపోయింది, రావణాసురుడు చంపబడ్డాడు. ఈ వార్తని చెప్పిన మనం చెప్పని ఆంజనేయ స్వామిని సీతమ్మ దగ్గరికి పంపించారు. సీతమ్మ దగ్గరికి పంపించినప్పుడు అక్కడ చూడగానే వీళ్ళందరూ గడగడగడగా ఒలిగిపోతున్నారు చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు. సీతమ్మ అలా కూర్చుంటే అశోకోణంలో అక్కడ చెప్పిన కూర్చుందమ్మ. కూర్చున్నప్పుడు చాలా విజయవార్త చెప్పాడు. ఇట్లా రామచంద్రుడు ఈ విధంగా రావణాసురుని సంహరించాడమ్మా అని చెప్పాడు. అంటే ఈవిడ ఏం మాట్లాడలేదు సీతమ్మ. ఎందుకంటే ఇంత ఆనందమైన వార్త విన్నప్పుడు మనం కూడా ఉప్పి తప్పిపోతాడో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో మనకు తెలియదు. అలాగే ఉండిపోయి ఉంటాడు. ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి అడిగాడు, అమ్మా నువ్వు ఇందుకు అలా ఉండిపోయి ఏం మాట్లాడడం ఏంటి? ఇంత విజయవార్త నీకు చెప్పాను కదా అంటే, హనుమ నీకు నేను ఏం బహుమానం నేను ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను కదా. ఇంత తీయటి వార్త చెప్పావు నాకు, నీకు ఏం బహుమానం ఇస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచిస్తున్నాను అంటే, మా మాట తప్పవదా? నేను మాట ఇవ్వడం తప్పలు పెట్టి నేను మాట తప్పనయా? అడుగు, నీకేం కావాలో అడుగు అని చెప్పాలి సీతమ్మ. మాట తప్పకూడదమ్మా, తప్పను ఇస్తాను, తప్పకుండా ఇస్తాను అని చెప్పినప్పుడు ఒక మాట అడుగుతారు. ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారో నిన్ను మాటలతోనే చిత్రహింస పెట్టారమ్మా. అదన్నీ నేను ప్రత్యక్ష సాక్షి చెట్టు మీద కూర్చుని వినవాడు నేను. మరి ఏం కావాలని అడుగుతున్నావా? వీళ్ళందరినీ కూడా చిత్రహింస చేసి వధించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. పీకి పీకి ముద్ద చేసి కింద పడవేసి తొక్కి పీకి చిత్రహింస పెట్టి వీళ్ళని నేను సంహరించాలని కోరుకుంటున్నాను. నాకు వరవయ్యమ్మా అని చెప్పి అడిగాడు. అడిగితే అమ్మవారు ఒకటే మాట అంటే, నువ్వు ఆర్యుడివా అనార్యుడివా అని అడిగినట్టు. ఆర్యుడు అంటే ఎవరు? ఒక మంచివాడు, మహాత్ముడైన వాడు ఆర్యుడు అంటారు, మంచి బుద్ధి కలవాడు. అనార్యుడు అంటే ఒక చెడ్డవాడు అని చెప్పాలి. నువ్వు ఆర్యుడివే అయినట్టు అయితే ఇలా పని ఎవరైనా చేస్తానయ్యా అని చెప్పి అడుగుతాడు. అంటే ఏం చెప్పలేదు ఇందులో కదా, ఆవిడ హింసించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తున్నాను అని చెప్పి నకశ్చిన్నాపరాచరి, ఈ ప్రపంచంలో తప్పు చేయవాడని వాడు ఎవరు ఉంటాడు? కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళతో పాటు కలిసి నాకు కూడా ఏదో కాలక్షేపంగా వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు కాబట్టి ఉన్నాను, కానీ ఒకదాన్ని లేకుండా అలా ఉన్నాను అని చెప్పి ఆ సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి గారు చెప్పలేదు. అలాగా నేను ఆరక్షణం కదా, స్వామికి కోపం వచ్చి చంపుతానని వీళ్ళందరినీ చంపాడు. మరి నువ్వు హింసించిన రాక్షసుని నువ్వు క్షమించావు. తర్వాత ఎవరి స్వామి ఎవరు? పతిం విశ్వస్య అంటే సమస్తానికి కూడా అధిపతి ఆయన. అయితే మరి నువ్వెవరివి? ఈశ్వరి సర్వభూతానం అని చెప్పనంటారు వేదంలో. అంటే మొత్తం మీద ఆయన ప్రభు అయితే నువ్వు రాణి మహారాణివి, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అని చెప్పి దీంతో పెరుమాళే ఉంటాడు, స్వామి ఉంటాడు. గీతలు ఏం చెప్పారు? క్షిపామి అంటాడు. ఎవరైనా కనుక మంచి మార్గంలో వచ్చి నన్ను కనుక ఉపాసన చేయబట్టి వాళ్ళందరినీ కూడా క్షిపామి అంటే వాళ్ళని ఇంకా 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 నీచ జన్మలో ఇంకా వెళ్ళిపోయినా కానీ తోసేస్తాము అంటారు క్షిపామి అని చెప్పాలి. కానీ నువ్వు నకచ్చినాపరాచేసి తప్పు చేయనివాడు ఎవరని చెప్పాలి. మమ్మల్ని అంతే కూడా క్షమించేటువంటి లక్ష్యం ఇదేంటి? ఈ లక్షణం అనేటువంటిది మహాలక్ష్మి తత్వం. కాబట్టి నువ్వేం చేయి దీంట్లో కదా ఈ దీంట్లో మమ్మల్ని అందరి కూడా కాపాడవలసి ఉండగా, అటువంటిది కాకుండా ఈ తత్వం ఏదైతే ఉందో ఇది సరైన తత్వం కాదు కదా అమ్మ అని చెప్పి మీరు చక్కగా నేర్చుకుని మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించాలి. మీ ఇద్దరు కూడా ఇద్దరిని ప్రార్థించాలి. ఈ మాసాన్ని గుర్తుపెట్టారు. ఇద్దరిని కూడా ముందు కృష్ణుడిని ప్రార్థన చేశారు, దీని తర్వాత అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మవారికి విలక్షణ నేత్ర సౌందర్యం ఏదైతే ఉందో దాన్ని కూడా చెప్పారు. ఈ పాసం లోపల అద్భుతమైనటువంటి భాష ఇది. ఇంకా మిగతా విశేషాలను మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాఠశాల మీరందరూ కూడా చక్కగా చిరుముఖంగా చెప్తాం. మీరందరూ కూడా చక్కగా చెప్పండి. కుత్తు విడక్కు ఎరియా ఓటు కాల్ కట్టు మేర్ నెత్తెంగ పంచ శయనత్తిన్ మేరేరి கொத்தவர் பூங்குழல் நப்பின்னை
கொங்கை மேல் வைத்து கிடந்தா மலர் மார்பா வாய் திரவாய் மைத்தளம் கண்டினாய் நீயும் மணாளனை எத்தனை போதும் துரிகெழ மொட்டாய் காய் எத்தனை ஏதும் திருவாத்தாய் உள்ளாயார் தத்துவமன்று தகவு ஏழோதெம்பாய் நிரசிச்சார். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீயகாந்தாய கல்யாண நிதயே நிதயேதினாம் ஸ்ரீ வெங்கடநிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம். மங்களாசாசனபலைர்மதாச்சார்ய புரோகமைः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मङ्गलम्. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. మహాశయులకు కొత్త సంవత్సరంలో కొద్దిగా ఉత్సాహంగా వస్తున్నారని ఆశిస్తున్నాను. ఇంకా రావాల్సినట్టుగా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చదువు కూడా కొద్దిగా ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం పాల్గొని भगवान लक्ष्मीजलक्षण साक्षात् श्रीवत्सवक्षसे क्षेमकरा सर्वेषां अन्वेषाय मङ्गलम्. श्रीकान्ताय कल्याणनिधये निधेनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. मङ्गलं कौसलेन्द्राय नीलगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्. सुरधिष्ठमालिकाबन्धनविष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्. मङ्गलाशासनपरे मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मङ्गलम्. പുത്തുവിളക്കിയ കോണ്ടുക്കാലകത്തിലുമേൽ നിത്യേന്ന പഞ്ചശേനത്തിലുമേലേറി കൊത്തകൽ പൂങ്കുഴൽ മത്തിന്ന കൊങ്കയിലേൽ വൈത്തകിടന്ന മലർ മാർബാവായി തിരുവായി മൈത്തരം കല്ലിനായി നീയതുമനാറമേ എത്തனை போதும் தொழிலவட்டாய் நான் எத்தனை போதும் தொழிலவட்டாய் நான் திருவார்த்தையில்லாயார் தத்துவம் வந்து தகவேலோ என்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். மங்களம் ஓங்கார மங்களம் காமிதாதப்ரதாய காந்த மங்களம் ஸ்ரீகாந்த மங்களம் நாமங்களம் நகார மங்களம் நாரதாதி ஹிருதயவாச மங்களம் ஸ்ரீனிவாச மங்களம் மாமங்களம் மகார மங்களம் மங்களாத்ரிவாச நாரசிம்ஹ மங்களம் ஸ்ரீநாரசிம்ஹ மங்களம் नामङ्गलं नकारमङ्गलं नाथमुनिसुपूजिताय कृष्णमङ्गलं श्रीकृष्णमङ्गलं रामङ्गलं राकारमङ्गलं
रामदास सेविताय राममङ्गलं श्रीराममङ्गलं या मङ्गलं यकारमङ्गलं पिण्डमङ्गलं सर्वपिण्डमङ्गलं नामङ्गलं नकारमङ्गलं नन्दनन्दसुन्दराङ्गरङ्गमङ्गलं श्रीरङ्गमङ्गलं या मङ्गलं यकारमङ्गलं सकललोकनायकाय नाथमङ्गलं जगन्नाथमङ्गलं जगन्नाथमङ्गलं